నమస్కారం. ఆస్ట్రో టైమ్స్ వీక్షకులకు నా యొక్క నమస్కారములు. ఇప్పుడు మన స్టూడియోకి ప్రముఖ కేపీ ఆస్ట్రాలజిస్ట్ సిఎస్ రావు గారు వచ్చారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్కారం అండి గురువు గారు. మీరు సిఎస్ రావుగానే సుప్రసిద్ధులు. అసలు ఆ ఎస్ అంటే దానికి సాంబశివరావు గారు, చిట్టూరు సాంబశివరావు గారు. మీ అంటే మీరు కేపీ ఆస్ట్రాలజీలో చాలా బాగా చెబుతారు. అలాగే మీకు చాలామంది శిష్యులు కేపీ ఆస్ట్రాలజీలో ఉన్నారు. నాకు తెలిసినంత వరకును నేను కూడా ఒకప్పుడు మీ దగ్గరకి వచ్చాను నా పుస్తకానికి ముందు మాట రాయమని. అలాగే నా ఎంఏ ఆస్ట్రాలజీలో వైవాకి మీరే నాకు వచ్చారు. దానివల్ల మీతో నాకు పరిచయం ఏర్పడిందండి. తర్వాత మీ ప్రయాణం అంటే కేపీ ఆస్ట్రాలజీలోని మీ ప్రయాణం ఏ విధంగా జరిగింది? ముందు మీ చిన్నప్పటి నుంచి ఈ ఆస్ట్రాలజీలో ఉన్నారా, లేదా మధ్యలో మీరు ఈ ఆస్ట్రాలజీలోకి వచ్చారా? నేను కేపీ ఆస్ట్రాలజర్ కింద పాపులర్ అయిపోయాను ఒక రకంగా ఈ ఊళ్ళో, హైదరాబాద్లో ముఖ్యంగా. మరి అది ఒక కారణం ఉంది. అసలు ఒరిజినల్గా నేను ఇప్పటికీను వేదిక ఆస్ట్రాలజీ, అసలు నా ఇంట్రెస్ట్ అదే. నేను ప్రారంభం వేదిక ఆస్ట్రాలజీనే చెప్తా. ఎందుకు కేపీ ఆస్ట్రాలజర్గా ప్రాముఖ్యం వచ్చేసింది, నన్ను కేపీ కింద ఎందుకు చూస్తున్నారు అని ఒక రకమైన ఇది వచ్చేసింది. ముఖ్యంగా నేను స్టార్ట్ చేసింది, నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవాడిని. చిన్నప్పటి నుంచి నాకు పెద్ద పరిచయం లేదు ఆస్ట్రాలజీ మీద. నేను కూడా పెద్ద నమ్మేవాడిని కాదు. మనం ఏదో కష్టపడి పని చేస్తాం, ఏది అవుతుంది అవంది ఏదో లేదు అని చెప్పేసి నడిపించేవాళ్ళం. అసలు ఎక్కువ చూసుకునేవాళ్ళం కాదు. ఎప్పుడన్నా వారఫలాలు చూసుకుని అవతల వారేసేవాళ్ళం పుస్తకాలు. 81లో ఈ బివి రామన్ అస్ట్రాలజికల్ మ్యాగజైన్స్ చదివేవాళ్ళం. మంత్లీ వారఫలాలు ఉండేవి, మంత్లీ రిజల్ట్స్ ఫోర్కాస్ట్ అని అదొకటి చదివి అప్పుడు రూపాయి ఎంతో ఉండేది పుస్తకం. ఒక పేజీ చదివేసి పడేసేవాళ్ళం. అది నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు, అది మర్చిపోయేవాడిని. అట్లా ఆ పుస్తకాలు చేరాయి. ఆ పుస్తకాలు చేరినాక ఒకరోజు నా నక్షత్రానికి చూస్తున్నాను, ఇవి చూస్తున్నాను, పక్క వాళ్ళది ఎట్లా ఉంది, మా పిల్లలు ఎట్లా ఉంది, తమ్ముళ్ళు ఎట్లా ఉంది, వాటి ఎట్లా చూస్తే ఈ 12 ఒకే రకంగా కనిపిస్తున్నాయి. ఏమిటి అసలు ఇందులో ఏమిటి 12 అని. సరే ఆ పుస్తకాలు కొన్ని చేరాయి ఎక్స్ట్రాలజీ మ్యాగజైన్. చేరినాక ముందు వెనక తిప్పుతుంటే ఆర్టికల్స్ కనిపించేవి. ఆర్టికల్ కనిపిస్తే నాకు అప్పటికే గ్రహాలు తెలుసు కానీ ఇవన్నీ జ్యోతిష్యం ఫండమెంటల్స్ రావు. అందులో బివి రామన్ ఫండమెంటల్స్ పుస్తకం అని ఉండేది. ఆ పుస్తకం తెప్పించేవాళ్ళం, బెంగళూరుని తెప్పించుకునేవాళ్ళం. ఆ పుస్తకాలు పోస్ట్లో పుస్తకం 8 రూపాయలు, పోస్టేజీ 4 రూపాయలు అట్లా బెంగళూరు నుంచి వచ్చేవి. అవి చదువుకుంటే ఆర్టికల్స్ చదువుతుంటే ఇందిరాగాంధీ గురించి ఆర్టికల్స్ బాగా వచ్చేవి, చాలా థ్రిల్లింగ్గా. ఇందిరాగాంధీ యాక్షన్స్ ఎవరికి అంతుపట్టేవి కాదు. ఏ అస్ట్రాలజర్స్ ఫెయిల్ అయ్యేవాళ్ళు, చెప్పలేకపోయేవాళ్ళు ఏం చేస్తుంది, ఎలా డెసిషన్ తీసుకుంటుంది అనేదానికి. ఆవిడ ప్రత్యేకమైన ఆవిడ చార్టే గొప్ప చార్టు. ఆ రకంగా ఇట్లా ఆర్టికల్ చదువుతుంటే ఒక 2 ఏళ్ళకి నాకు సబ్జెక్టుకు ఒక ప్రవేశం వచ్చింది. ఒక రాశి చార్టు చూసి ఆ పక్కన వాడు నవాంశ ఉంటుంది, ఆ నవాంశ నాకు తెలీదు. ఆ రాశి చార్ట్ చూసి అందులో గోచారం ఉంటుంది. ఆ అస్ట్రాలజీ మ్యాగజైన్లో ఈ నెల అంతా గోచారంలో గ్రహాలు ఎక్కడెక్కడ వస్తాయని ఆ రాశి చార్ట్ మీద గోచారం చూసి దశాభుక్తులు చూసి ప్రిడిక్షన్స్ చెప్పడం అన్నట్టుగా అలవాటైపోయింది. అలవాటైపోయి మా దగ్గర వీళ్ళు చూసి అప్పుడు ఉత్సాహం కొద్దీ జాతకాలు తీసుకునేవాళ్ళం. జాతకాలు ఇప్పుడు కంప్యూటర్ జాతకాలు లేవు. అప్పుడు ఎవరో ఇళ్లలో చిన్నప్పుడు రాసిన జాతకాలు తప్ప ఏం లేవు. జాతకాలు తెచ్చేవాళ్ళు. తెస్తుంటే రాశి పక్కన నవాంశ ఉండేది, దశాభుక్తులు, గోచారం, ఇవాళ గోచారం నా దగ్గర పుస్తకం ఉండేది అస్ట్రాలజికల్ మ్యాగజైన్ ఆ నెలది. అవి చూసుకుంటే ఈ నవాంశ వదిలేసేవాడిని, మర్చిపోయేసి ఇవే చూసుకుని మాట్లాడుకుంటే ఎప్పుడు వాళ్ళకి చిన్న ప్రాబ్లమ్స్. అప్పుడు స్టాఫ్కి ఏముంటాయి బ్యాంకులో, మాకు ట్రాన్స్ఫర్ ఎప్పుడు వస్తుంది, ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, ఇవే తప్ప ఏమీ లేవు. అలా చూసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అదే బాగుంది అంటుండేవాళ్ళు. తర్వాత స్టాఫ్ పెద్దవాళ్ళు అయినాక వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళని అవన్నీ ఇవన్నీ ఇవే రకరకాలుగా వస్తే కొంచెం రష్ ఎక్కువ అయిపోయేది. ఇంటికి వచ్చేసేవాళ్ళు సాయంత్రానికి వేసి. ఎవరికి చెప్పొద్దురా బాబు, నేను చెప్పనురా నీకు అనేవాడిని, చెప్పననేవాడిని. ఏదో రహస్యంగా వచ్చేసేవాళ్ళు. అట్టా కూడా జనం వచ్చేసేవాళ్ళు. అప్పటికి అట్లా 10 ఏళ్ళు నడిపాను. 10 ఏళ్ళు రాసి గోచారం దశాభుక్తులు ఈ 3 చూసి చెప్పేసేవాడిని.
ఆ చెప్పేస్తుంటే 10 సంవత్సరాల తర్వాత ఏమైందంటే నాకు ట్రాన్స్ఫర్ అయిపోయి నేను ఇల్లు దిల్సుకున్నారని ఇచ్చి చిక్కడపల్లి వెళ్ళాను. అక్కడ పుణ్యేశ్వరరావు అని ఉండేవాడు ఆయన, నాకు పెద్దవాడు. అప్పటికే ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో రిటైర్ అయ్యాడు. నాకు పరిచయం లేదు ఆయనకి నాకు. ఎవరో చెప్పారు ఈ మంచి అస్ట్రాలజర్ అయినా స్టేట్ బ్యాంకులో ఉన్నాడంటే, ఆయన పెద్ద ఆయన ఇప్పుడు అనకూడదు కానీ ఆయన మా ఇంటికి వచ్చేసాడు నిజంగా. కానీ ఎవరికి వస్తున్నాడని చెప్పను, వచ్చేది చెప్పకూడదు, నాకే బాధేస్తుంది. నేను లేను ఇంట్లో, బలానా నేను అక్కడ ఉంటున్నాను కలవమనండి అన్నాడు. ఎవరో అనుకున్నారు, నేను వెళ్ళలా. మళ్ళా కబురు చేశాడు, ఎవరు ఎందుకు వస్తున్నారు ఇది అసలు పెద్ద ఆయన ఏంటి రావటం ఏంటని వెళ్తే నేను బ్యాంకులో ఆయన చెప్పాడు, నేను ఇట్లా కేపీ క్లాసులు నడుపుతున్నాను, జ్యోతిష్యం క్లాసులు అనేవాడు ఆయన కూడా, కేపీ అనేవాడు కాదు, జ్యోతిష్యం క్లాసులు నడుపుతున్నాను, సండే మీరు రండి అన్నాడు. నేను రానండి, నాకు టైం లేదు, నాకు అంత శ్రద్ధ లేదు, డిసిప్లిన్ లేదు, ఆదివారాల పూట నేను రానని లేదు మొదటి రోజు రండి అన్నాడు. మొదటి రోజు రండి స్టార్టింగ్ రోజు అన్నాడు. ఏదో మెంబర్షిప్ అన్నాడు, ఏదో మెంబర్షిప్ తీసుకున్నా, ఏం ఛార్జీలు తీసుకునేవాడు కాదు ఆయన, ట్యూషన్కి ఎవ్రీ సండే చెప్పేవాడు. ఆ సండే నాడు వెళ్తే ఆయన ఇంట్రడక్షన్ చెప్పేసి అరగంటలో క్యాస్టింగ్ ఆఫ్ బర్త్ చార్ట్ అంటూ మొదలెట్టాడు. నాకు రాందే అది. నేనేదో చార్ట్ తీసుకొస్తే ప్రజలు ఇంట్లోంచి తెస్తున్నారు, చిన్నప్పుడు రాసిన చార్ట్ చూసేయటం చెప్పడం, చార్టింగ్ క్యాస్టింగ్ ఆఫ్ చార్ట్ అంటే ఈయన చెప్తున్నారు కదా అని చెప్పి నేర్చుకోవటం మొదలెట్టి అక్కడ అతుక్కుపోయా. ఆ కాస్టింగ్ ఆఫ్ చార్ట్ ఆయన స్టేట్ కేపీ చార్ట్ చెప్పేవాడు. ఇప్పుడు కేఎస్ కృష్ణమూర్తి గారు కూడా కాస్టింగ్ ఆఫ్ ది చార్ట్స్ అనేసి ఓ బుక్ రాశారు, అది మీరు చదివారా? ఎవరు? కేఎస్ కృష్ణమూర్తి గారు, మన ఒరిజినల్ ఫౌండర్. ఆయన 6 పుస్తకాలు ఉన్నాయి కదా. 6 పుస్తకాలు కాకుండా ఇదో పుస్తకం రాశారు. అది ఒక బుక్ ఉంది, విడిగా ఉంది. అది వాళ్ళు పిల్లలు రాసేవాళ్ళు, తర్వాత బిగినింగ్లో రాసేవాడు. అది రీడర్ 1, 2, 3, 6లో ఉన్నాయి, అవన్నీ ఉండేవి అన్నీ. వాటి మూలం మీదే మా పుణ్యేశ్వరరావు కూడా చెప్పేవాడు. ఆయన పుస్తకం తయారు చేశాడు, నోట్బుక్, అది ఇట్లా క్లాసులు చెప్పాడు. అందులో కేపీకి వచ్చేసా. కేపీలో మాన్యువల్గా వేసుకునేవాళ్ళం. క్యాపీ అప్పుడు కంప్యూటర్స్ లేవు, మాన్యువల్గా క్యాపీ చార్ట్ వేయటం అంటే చాలా కష్టం, గంట పడుతుంది అనమాట. గంట చేసి వెరిఫై చేయడానికి గంట, నేను ఫాస్ట్గా చేసేవాడిని అప్పటికే. అయితే ఆ లెక్కగా అప్పటి నుంచి పుణ్యేశ్వర శిష్యుడి కింద కేపీ కింద ప్రాముఖ్యం పడిపోయింది నాకు. నేను కేపీ ఒరిజినల్ ఎస్టాలర్ అని తెలియదు. ఆయన ఏదన్నా సమస్య చెప్పి ప్రాబ్లం కేసు చెబితే నేను ఆన్సర్ చెప్పేసేవాడు వెంటనే. నువ్వు కేపీలో చెప్పాడేవాడు ఆయన. కేపీ అంటే నాకు ఆలోచనలో పడేవాడిని, ఒరిజినల్గా అయితే చెప్పేస్తా. కానీ ఊళ్ళో ఏంటంటే అప్పటికిప్పుడు కేసీ స్టార్ట్ అయింది కనుక కేపీ కింద పాపులర్ అయిపోయాను నేను. ఆ తర్వాత అంటే అప్పట్లోని ఈ కృష్ణమూర్తి గారి యొక్క ప్రభావం, పుస్తకాల ప్రభావం ఎక్కువగా ఉండేది. బాగా ఉంది. అప్పటికి పుణ్యేశ్వరరావు అప్పటికి 40 సంవత్సరాలు ఒరిజినల్ చదివాడు ఆయన. వేదిక స్టాల్ చదివిన ఆయన కన్వర్ట్ అయిపోయాడు కేపీ కింద. ఆయనకి నచ్చింది అది, ఆయనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ కేపీలో సిద్ధాంతంలో ఏమిటంటే ఇట్ ఈజ్ ఈజీ టు డైవ్ ఇన్ టు ది సబ్జెక్ట్. అస్ట్రాలజీ నేర్చుకోవాలంటే కేపీతో మొదలెట్టాలి. మీరు దూకొచ్చు, సముద్రంలో దూకి ఈత కొట్టాలి అంటే ముందు దూకటం తేలిక అనమాట కేపీలోంచి. ఇక్కడ కొంచెం కష్టం ఇందులోంచి వెళ్తే. అందుకని అంటే వేదికలో నుంచి కేపీకి వెళ్ళటం కష్టం అంటారు. వేదికలోంచి కేపీకి వెళ్ళిపోవచ్చు తేలికే. బిగినర్ కొత్తగా వచ్చి నాకు అస్ట్రాలజీ గ్రహాలు ఏంటి, బర్త్ చార్ట్ ఏంటి, బర్త్ చార్ట్ ఎలా ఇంటర్ప్రిట్ చేయాలంటే కేపీతో ఇంట్రొడక్షన్ తేలిక. కానీ కేపీలో రాణించాలంటే వేదిక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఓకే, వేదిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు కేపీలో రాణిస్తాడు. ఓన్లీ కేపీ అంటే రాణించడు వాడు, నా లెక్క ప్రకారం. అది అంటే ఇప్పుడు ఒప్పుకోరు అందరూ. నా అభిప్రాయము మరి మీరే చెప్పాలి. నేను అనుకుంటాను ఇప్పుడు నవగ్రహాలు, 12 రాసులు, 27 నక్షత్రాలు, అది కేపీకైనా వేదికైనా ఒకటే. కానీ ఇక్కడ కేపీకి వచ్చేసరికి సబ్లార్డ్, సబ్లార్డ్ అంటారు. కానీ ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఉంది, మీరు క్లారిఫై చేయండి. అంటే మనకు ఒరిజినల్గా కృష్ణమూర్తి గారు సబ్లార్డ్ వరకే చెప్పారు. తర్వాత సబ్లార్డ్, సబ్లార్డ్ అనుకుంటూ బోల్డ్ సబ్లార్డ్లు పెడుతున్నారు. దాని వలన సబ్జెక్ట్ కాంప్లికేట్ అవుతుందా లేదా ఈజీ అవుతుందా? కాంప్లికేట్ అవుతుంది, దానివల్ల అంత అక్కర్లేదు. ఎందుకంటే అసలు కేపీకి ఒరిజినల్గా మూలం ఏమిటంటే, కృష్ణమూర్తి గారు ఫౌండర్కి కూడా మూలం ఏంటంటే సత్యాచార్య నాడి ఒకటి ఉంది. సత్యాచార్య జాతకం అనేసి ఒక బుక్ ఉంది, సత్యాచార్య గారు రాసింది, ధ్రువనాడి అనుకుంటాను దాని పేరు. అందులోంచి అసలు కేపీ వచ్చింది. దానికి
ఫౌండర్ కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే అందులోంచి అది వేదికే, నిజానికి అది వేదిక నుంచి తీసుకుని అందులోనే ఇప్పుడు సబ్లాడ్ అంటే కాలాంశ అంటారు వాళ్ళు, ఆ కాలాంశ అనేది అంటారు వాళ్ళు అనేవాళ్ళు. ఆ సబ్లాడు అవి తీసుకుని దానికి కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే ఆయన నాట్ ఓన్లీ వేదిక్ ఎస్ట్రాలజీ, వెస్టర్న్ ఎస్ట్రాలజీ కూడా చదివాడు ఆయన. ఆ వెస్టర్న్ ఎస్ట్రాలజీ నుంచి క్లబ్ చేశాడు, కొన్ని సూత్రాలు ఇందులో కలిపాడు వేదికలో. ఏపీ అంటే ఈజ్ ఏ వేదిక్ సిస్టమ్ బ్లెండెడ్ విత్ సర్టన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వెస్టర్న్ ఎస్ట్రాలజీ అంతే. అది కాక బెస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్స్ ఇన్ వేదిక్ ఎస్ట్రాలజీ బారోడ్ ఇన్ కేపీ సిస్టమ్. దట్ ఈస్ ది కృష్ణమూర్తి గారు చేసిన పని అది. ఆయన ఇంగ్లీష్ మీడియంలో రాశాడు. అవును, అక్కడ చెన్నైలోనే వాళ్ళే భరించలేకపోయారు ఈయన్ని. ఆయన ఇంగ్లీష్లో రాసేవాడు, ఆయన ఇంగ్లీష్లో రాశాడు. అందుకని చెన్నైలో క్లాసికల్ ఎస్ట్రాలజీ చేసేవారు భరించలేకపోయి ఆయన ఏదో ఉపాసన మీద చెప్పాడు, ఇంత అక్కర్లేదు సబ్బులాడు అది ఇది అని. అసలు బేసిస్ ఏమిటంటే నక్షత్ర జ్యోతిష్యం. కేపీ అంటే నక్షత్ర జ్యోతిష్యం అనేది వేదిక ఎస్ట్రాలజీలో కొత్తదేం కాదు, వేదిక ఎస్ట్రాలజీలో పాతదే. అవును, కేరళకి వెళ్తే నక్షత్ర చక్రం అని 27 స్పోక్స్ ఉన్న చక్రం వేసేవాళ్ళు. ఇప్పుడు మనకు 12 రాసులు ఉన్నట్టు చక్రం ఉన్నట్టు 27 నక్షత్రాల చక్రం ఉంటుంది కేరళలో. అది 13-14వ సెంచరీ దాకా చేశారు. అది నక్షత్ర చక్రం వేసుకునేవాళ్ళు రాసేయ. నక్షత్రం అంటే లూనార్ మ్యాన్షన్స్ అవి. ఇప్పుడు ఆ పద్ధతి కేరళలో ఉందంటారా? ఇంకా తగ్గిపోయింది. ఇప్పుడు దానికి వచ్చేసి ఏం చేశారంటే దానికి రాశి కలిపి నవాంశ తయారైంది. ఈ నవాంశ పక్కన ఎప్పుడైతే మీరు నవాంశ చూస్తున్నారో రాశి పక్కన నక్షత్ర జ్యోతిషం చూసినట్టే, నక్షత్రం చూసినట్టే లెక్క అనమాట. అది తేడా వస్తుంది. అందుకని ఈ నక్షత్ర జ్యోతిషంలోకి వచ్చేసరికి ఈయనకి ముఖ్యంగా కేపీ సిస్టము ఈయన ఇన్నోవేట్ చేయడానికి కారణం ఏమిటంటే ఆయనకు ఒక డౌట్ వచ్చింది. దశాభుక్తుల దగ్గరికి వచ్చేసరికి ఒక మహర్దశానాథుడు 2వ లెవెల్, 3వ లెవెల్, 4వ లెవెల్ ఒకటికొకటికి కోఆపరేషన్ లేదు. ఎందుకని కోఆపరేషన్ ఉన్న చోట ఉంటుంది, వాడు కోఆపరేషన్ లేదు. ఎందుకు లేదు అంటే వాడు ఇండిపెండెంట్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు. మహర్దశానాథుడు నక్షత్రనాథుడు జన్మ నక్షత్రంలో జన్మ నక్షత్రనాథుడితో జననకాల దశ మహర్దశ శేషం స్టార్ట్ అవుతుంది. వాడితో సబ్దశల్లో ఎందుకు కోరట్లేదు అంటే వీడికో ఇండిపెండెంట్గా ఉంది కనుక. అంటే ఆ నక్షత్రం ఒక అశ్విని నక్షత్రానికి మహర్దశ కేతువుతో స్టార్ట్ అయితే కేతు ఆధిపత్యం కాక కేతు అయిపోయినాక కేతువులో శుక్రుడు వచ్చినప్పుడు ఈ శుక్రుడు ఎందుకు ఇండిపెండెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అనే డౌట్ వచ్చింది ఆయనకి. అందుకని ఆ నక్షత్రాన్ని 9 భాగాలు చేశాడు ఆయన. వీడికి ఆధిక్యత ఎందుకు వస్తోంది, వీడు ఇండిపెండెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. అందుకని 9 భాగాలు చేసి 9 వింశోత్తర దశా సిస్టమ్ ప్రకారం ఈ 9 కేటాయించాడు వాళ్ళకి. ఆ సబ్బులు నక్షత్ర లార్డ్ వేరు, సబ్ లార్డ్ వేరు. ఆ సబ్ లార్డుని చేశాడు. అందుకని రాశి లార్డు మేషలగ్నంలో మేష రాశిలో రాశి లార్డు, అశ్వినిలో ఉంటే గ్రహం స్టార్ లార్డ్ అశ్విని కేతువు. అందులో సబ్బులు ఎక్కడన్నా ఉంటే వీనస్లో ఉంటే వీనస్ సబ్ లార్డ్ అవుతాడు. అక్కడికి 3 భాగాలు చేస్తే ఏమైంది 19.20 డిగ్రీల నక్షత్ర డ్యూరేషన్ని 9 భాగాలు చేస్తే ఏమైపోయింది సబ్బులు ఈక్వల్గా లేవు, మళ్ళీ అన్ఈక్వల్గా చేశాడు. అన్ఈక్వల్గా ఎందుకు చేశాడు, వింశోత్తర దశ ప్రపోర్షన్స్ ఏ ప్రపోర్షన్లు ఉన్నాయో ఆ ప్రపోర్షన్లో అన్ఈక్వల్ డివిజన్ చేశాడు. అది చేసి ఆ లార్డ్షిప్ వీళ్ళు ఇండిపెండెంట్గా బిహేవ్ చేస్తున్నారు కానీ వీళ్ళకి ఒక వాయిస్ ఉన్నది విత్ ఇన్ ది స్టార్. మహర్దశానాథుడు కేతు అయినా ఎవడి వాయిస్ వాడుకుంది అని చెప్పి ఆయన ఇన్నోవేట్ చేసి రీసెర్చ్ చేసి కనిపెట్టి పెట్టాడు. ఈ సబ్లాడ్ చేసినాక దాన్ని ఆయనే చెప్పాడు సబ్బుని సబ్లాడ్ కూడా చెయ్యండి అని. మళ్ళీ దాన్ని 9 భాగాలు చేయండి అన్నాడు. చేసేది ఏమవుతుందంటే అక్కడ ఇబ్బంది. ఆయన చేసి ఆయన కొంత స్టడీ చేస్తే కొంత ఇంకా మైన్యూట్ రిజల్ట్స్ వస్తాయి కానీ అవి మీరే చేసుకోండి అని వదిలేశాడు. ఆయన చేయలే. ఎందుకు చేయలేదు అక్కడ, ఇక్కడ టైమింగ్ ఆఫ్ ఈవెంట్కి వస్తాం మనం. దశాభుక్తులు వచ్చేసరికి మెయిన్ పాయింట్ ఏంటంటే టైమింగ్ ఆఫ్ ఈవెంట్. ఆ టైమింగ్ ఆఫ్ ఈవెంట్ నక్షత్ర లార్డ్ నుంచి స్టార్ లార్డ్ నుంచి సబ్ లార్డ్కి వస్తేనే మనం 1/9 పార్ట్ అది వచ్చాం దశాభుక్తి. అక్కడి నుంచి ఆ 1/9లో 1/9 అంటే ఏమవుతుంది, ఇంకా టైము మన గడియారాలు సరిపోవు, నానో సెకండ్స్కి వెళ్ళిపోవాలి, మన గడియారాలు సరిపోవు. అందుకని అంత సబ్ లార్డ్కి వెళ్తే పనికిరాదు. కానీ థియరిటికల్గా ఏం చేస్తారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు చాలా రీసెర్చ్ వస్తుంది.
అది చేయడానికి ఏమవుతుందంటే ఎస్ట్రాలజీ స్టూడెంట్స్కి ఒక ఎనాలిసిస్ ఫారం చేయడానికి ఒక ఎక్సర్సైజ్ బాగుంటుంది తప్ప మీకు ప్రిడిక్టివ్ పార్ట్లోను కౌన్సిలింగ్ పార్ట్లోను రిజల్ట్స్ కావాలి అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. 9వ భాగాన్ని మళ్ళీ 9వ భాగాలు చేస్తే ఇప్పుడు గంటని మనకి 60 నిమిషాలు చేస్తున్నాం, 60 నిమిషాన్ని 60 సెకండ్లు చేస్తాం, సెకండ్ని ఇంకా చేస్తే అది ఇస్రో వాడికి పనికి వస్తుంది తప్ప మనకి పనికి రాదు. అంటే ఇప్పుడు యాప్స్ వచ్చేసాయి కాబట్టి చాలా సులభం అయిపోయింది. చెయ్యటం శుభమే. మీకు ఈవెంట్ మీకు దగ్గరికి వెళ్తున్నారా లేదా? ఇప్పుడు కావాల్సింది మనం ఎంత చదువుకుంటే డిక్షనరీ ఇంత లావు ఉంటుంది, మీరు ఏ మాట ఎక్కడ వాడాలి? అవును. అందుకని ఉపయోగం ఏంటి? మీ ఎస్ట్రాలజీ మీద ఉపయోగం లేదు. కేపీ సిస్టమ్ వలన బర్త్ టైం రాక్టిఫికేషన్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు అంటారు. చేయొచ్చు. రూలింగ్ ప్లానెట్స్ అనేసి ఉన్నాయి, దాన్ని చూస్తే మనకి బర్త్ టైం కరెక్ట్గా అడ్జస్ట్ మనం చేసుకోవచ్చు అంటారు. దాని గురించి కొంచెం చెప్పరు. బర్త్ టైం కరెక్షన్ అనేది దానికి కూడా వేరే ఏంటంటే రూలింగ్ ప్లానెట్ ఈజ్ నథింగ్ బట్ గోచారా, అంతకంటే ఏమీ లేదు. అని కేపీలో ఒక స్పెషల్ టర్మ్ పడిపోయింది, రూలింగ్ ప్లానెట్ అనేది పడిపోయింది. ఈ రూలింగ్ ప్లానెట్ అనేది అంటే చాలా క్లాసికల్ పుస్తకాల్లో కూడా ఉన్నది, గోచారం తప్ప అంతకంటే లేదు. రూలింగ్ ప్లానెట్ ఏమిటి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు రూలింగ్ ప్లానెట్ ఏమిటి? ఈ టైంలో లగ్నం ఏమిటి, లగ్నం ఏ రాశిలో ఉంది, ఏ స్టార్లో ఉంది, సైన్ లార్డు, స్టార్ లార్డు, సబ్ లార్డు. అట్లాగే ఇప్పుడు నక్షత్రం ఏంటి, ఈ నక్షత్రం ఏ రాశిలో ఉంది, ఏ స్టార్లో ఉంది, ఏ సబ్లో ఉంది, ఇవాళ డే లార్డ్ ఎవరు, ఈ 7 రూలింగ్ ప్లానెట్స్. అవును. ఇది గోచారం తప్ప ఇంకేముంది? అందుకని ఏమిటి, మనం ఏదన్నా పని చేస్తున్నామంటే ఇప్పుడు గోచారం ఏంటంటే చూస్తాం. అది వేదికలో కూడా చూస్తారు, ఇందులో కూడా చూస్తారు. కానీ రూలింగ్ ప్లానెట్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్, ఈయనకి పాపులర్ అయిపోయింది కేపీలో. దట్ ఈజ్ నథింగ్ బట్ గోచారం. గోచారం చేయకుండా ఏ వేదికలో కూడా ఏది చూడరు. అవును. అయితే ఇక్కడ ఏంటంటేను ఆ బర్త్ టైం కరెక్ట్గా ఉందా లేదా, బర్త్ టైం కనెక్షన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ బర్త్ టైం రైట్ ఆర్ రాంగ్ అనేది అసలు ఇప్పుడు సమస్య, ఇవాళ సమస్య కాదు నిజంగా. బర్త్ టైం ముందే చెబుతున్నారు, మనం చెప్పిన టైంకి సిజేరియన్ చేసేస్తున్నారు, లేకపోతే డెలివరీ అయిన టైం రికార్డ్ చేస్తున్నారు. హాస్పిటల్లో వాళ్ళ అఫీషియల్ పర్పస్ కోసం రిపోర్ట్ చేసుకోవాలి, రికార్డ్ చేసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం కాదు. ఎప్పుడు పెద్ద ప్రాబ్లం మీకు గడియారాలు రాకముందు, ఇంత పాపులర్ కాకముందు, విలేజెస్లో డెలివరీస్ అయినప్పుడు, తర్వాత హాస్పిటల్స్ లేనప్పుడు, అప్పుడు మీకు బర్త్ టైం కరెక్షన్. ఆ తర్వాత అసలు ఈ స్టాండర్డ్ బర్త్ టైము, ఇండియన్ స్టాండర్డ్ టైం ఎప్పుడు స్టార్ట్ అయింది? 1906లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇండియన్ స్టాండర్డ్ టైంకి మీ గడియారాలని కొరిలేట్ చేయటం వచ్చిందనమాట. అది మనం బర్త్ చార్ట్ వేయటానికి గ్రీనిచ్ టైంతో కోఆర్డినేట్ చేసుకోవాలి కనుక మీ ఇండియన్ స్టాండర్డ్ టైంని ఎలా కోఆర్డినేట్ చేస్తామని వచ్చింది. అసలు బర్త్ టైం ఏమిటి? అక్కడే మనకి తేడాలు ఉన్నాయి. అవును. మొదటి శ్వాస తీసుకోవాలా, శీర్షోదయం తీసుకోవాలా, జలోదయం తీసుకోవాలా అనేది ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. మళ్ళీ శ్వాస కాకుండా అరవటం, ఏడవటం అనేది వేరే, అది కూడా ఉంది. అవును. ఏది తీసుకోవాలి అనే దానికి ఒక పెద్ద సమస్య. ఇది ఒక్కొక్క కాలంలో ఒక యుగంలో హరివంశం పుస్తకం అనుకుంటా, బుక్ రేపు మర్చిపోయాను, దాంట్లో ఉంటుంది. దాంట్లో రాసినట్టు నన్ను బర్త్ టైం ఆర్టికల్స్ ఉన్నాయి అదిగే దాని పుస్తకాల్లో, అందులో రాశాను. ఒక్కొక్క యుగంలో ఒక రకంగా చెప్పాడు. ఓసారి జలోదయం తీసుకోమన్నాడు, ఓసారి మొదటికాయ తీసుకున్నాడు. ఇప్పుడు అసలు ఏమిటి? ఫస్ట్ శ్వాస, ఫస్ట్ బ్రీద్ ఏమిటంటే పుట్టగానే జీవి బ్రీద్ లోపలికి వెళ్ళగానే అవుతుంది, ఆటోమేటిక్గా బ్రీద్ వెళ్ళిపోతుంది, ఏం పంపింగ్ అక్కల వాడికి, గాలి కొట్టక్కల, ఆటోమేటిక్గా బేబీ ఎయిర్ ప్రెషర్తో వెళ్ళిపోతుంది. వెళ్ళగానే ఏమవుతుంది? లంగ్స్ చోక్ అవుతాయి. అవును. ఫోటర్ కిక్ కొట్టినట్టుగా లంగ్స్ చోక్ అవగానే బాయ్ బికమ్స్ ఎలర్జిక్ అనమాట. చైల్డ్ బికమ్స్ ఎలర్జిక్. ఆ ఎలర్జిక్ ఏడుస్తాడు, అది ఏడుపు. ఆ ఏడుపు రాకపోతే వాడిని ఇటు అటు తడతారు, తలకింతలు పెట్టి కొట్టి చేస్తారు, ఏడిపిస్తారు. ఈ ఫస్ట్ క్రై ఎందుకు పెట్టారు? వాయుగ్రహం శని ఆయుష్కారకుడు. ఫస్ట్ బ్రీత్ టు లాస్ట్ బ్రీత్, ఇది ఆయు. అందుకని ఫస్ట్ క్రయే ఆయుష్ కింద పెట్టారు. ఇది కాక ఏమిటి? కడుపులో గర్భంలో, తల్లి గర్భంలో ఎప్పుడు కన్సీవ్ అయింది అది తెలియదు. అది అదహన లగ్నం మీద క్యాలిక్యులేట్ చేసుకోమన్నారు. ఇప్పుడు వెనక్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఇప్పుడు. అందుకని అదహన లగ్నం కూడా అదొక ప్రాసెస్. ఇన్ని రకాల ఉన్నప్పుడు బర్త్ టైం కరెక్షన్ అనేది కాస్టింగ్ ఆఫ్ బర్త్ చార్ట్కి అవసరం. ఎందుకంటే కరెక్ట్ డేటా ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎనీ యాక్టివిటీ, ఫర్ ఎనీ సైంటిఫిక్ యాక్టివిటీ. కనుక కరెక్ట్ బర్త్డే తీసుకోండి అన్న. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి మనకి? 1950s 49 వార్ టైంలో
తేడాలు ఉన్నాయి. ఫారెన్లో డిఎస్టీ టైమ్స్ ఉన్నాయి, ఈ జోన్స్ ఉన్నాయి, డిఎస్టీ టైమ్ జోన్స్లో మారుతాయి. ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ కోసం మనకి కరెక్షన్ టైం కావాలన్నమాట. ఇవన్నీ చూసుకొని ఇంత లిటరసీ అప్పుడు లేదు, 1960, 70 దాకా లేదు. బర్త్ బిఫోర్ 60s కానీ 50s కానీ ఆ టైంలో వాటికి బర్త్ టైం కరెక్షన్ అవసరం, తర్వాత వాటికి అక్కర్లా. ఇప్పుడు ఎవరన్నా చెప్పారు అంటే కరెక్ట్ అయినా అంటే కరెక్ట్గా వేసేసుకోవచ్చు చార్టు. అయితే వాడు చెప్పిన టైం కరెక్ట్ అవునా కదా మనకి ఇంటర్నల్ చెక్ చేసుకోవటం తేలిక. ఆ పద్ధతులు మీకు వేదికలోనూ ఉన్నాయి. చార్ట్ చూడగానే ఇది టైం కరెక్టా రైటా తప్ప అని చార్ట్లో వేదిక చార్ట్లో చెప్పచ్చు, రాసి చూసి కేపీలోనూ చెప్పచ్చు. వెరిఫై చేయడానికి వితిన్ ది బర్త్ చార్ట్ ఇంటర్నల్ చెక్ ఏంటి చూడగానే అప్పరెంట్గా అది చెప్పచ్చు. ఆ తర్వాత క్యాల్కులేట్ చేసి కూడా చెప్పచ్చు. రూలింగ్ ప్లానెట్ ఒక టెస్ట్ అనమాట. మీకు ఇప్పుడు రూలింగ్ ప్లానెట్ మహత్యం ఏంటంటే మనం ఇప్పుడు దేని గురించి అడుగుతున్నామో ఆ పాయింట్ కరెక్ట్గా వస్తుంది. ఈ రూలింగ్ ప్లానెట్ బర్త్ టైం కరెక్షనే కాక ప్రిడిక్టివ్ పార్ట్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఓ పిల్లవాడు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఆ పెళ్ళి టైం ప్రకారం ఇప్పుడు రూలింగ్ ప్లానెట్ చూస్తే సూటబుల్ అవునా కదా, మళ్ళీ ఈ సిమిలర్ దశాభుక్తులు ఎప్పుడు వస్తాయి అప్పుడు ప్రాబ్లము ఇది లైక్లీ టు హ్యాపెన్. అట్లా రూలింగ్ ప్లానెట్స్ గురించి కూడా నా పుస్తకంలో అసలు ఎందుకు సెలెక్ట్ అయ్యారు రూలింగ్ ప్లానెట్ అనే దానికి ఎందుకు తీసుకున్నారు అది తీసాం. అట్లా ఎందుకని రూలింగ్ ప్లానెట్తో మీకు స్టార్ట్ అయింది, బర్త్ టైం కరెక్షన్ స్టార్ట్ అయింది. కేపీ అనేది ఈజీగా డైవ్ ఇంటు ది చార్ట్ అది డ్రైవ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు రూలింగ్ ప్లానెట్స్ 7 ఉన్నాయి. ఆ 7 మనకి బర్త్ టైము సరిదిద్దుకోవటానికి గ్రహాలు అంటే రూలింగ్ ప్లానెట్కి మనం గ్రహాలు తీసుకుంటామని చెప్పాం కదా, ఆ 7 గ్రహాల్లోని ఒక 4 గ్రహాలు అంటే ఒక 4 గ్రహాలు ఒకటే గ్రహం అంటే గురువు కానీ కుజుడు కానీ 4 గ్రహాలు ఒకటే వస్తే బర్త్ టైం సరిపోయిందని మనం అనుకోవచ్చా? అట్టా కాదు, 7 గ్రహాలు ఇప్పుడు చూసుగానే ఇప్పుడు మీకు మిస్టర్ ఎక్స్ చార్ట్ వచ్చింది బర్త్ టైం డెక్టేషన్. ఇప్పుడు రూలింగ్ ప్లానెట్ అని చూసాం. ఆ ఎక్స్ మీకు బర్త్ టైం ఇచ్చాడు, ఏదో 4:10 బర్త్ టైం ఇచ్చాడు. ఆ బర్త్ టైంకి వాళ్ళు ఇచ్చిన చార్ట్ ప్రకారం రూలింగ్ ప్లానెట్స్ ఏమిటి ఆ చార్ట్లో, అవును ఆ చార్ట్లో చూడాలి. ఈ దానికి చూసి ఇక్కడ గురువు ఉన్నాడు అక్కడ గురువు ఉన్నాడు అంటే కాదు, ఇక్కడ గురువు ఇప్పుడు వేసిన చార్ట్లో ఎక్కడున్నాడు అక్కడ గురువు ఎక్కడున్నాడు, కొరిలేషన్ ఉందా లేదా, ఈ గురువు బదులు వాడు అట్లా చూసి ఒక పద్ధతి. అది కాక కేపీలో చెప్తా, తర్వాత మీకు వేదికలో కూడా చెప్తా. కేపీలో కనుక మీకు 9th స్టార్ లార్డ్ సబ్ లార్డ్, లగ్న స్టార్ లార్డ్ సబ్ లార్డ్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి. సేమ్ ఉండొచ్చు, వీడిని వాడు చూస్తుండొచ్చు, వీడిని చూస్తుండొచ్చు, చాట్లో కలిసి ఉండొచ్చు, కనెక్షన్ ఉంటుంది. కనెక్షన్ ఇక్కడ మనం పంచప్రకార సంబంధం, స్థితి యుతి దృష్టి పంచప్రకార సంబంధం. వాడికి కలిపిన స్థితి వీడి దాంట్లో వాడు ఉండొచ్చు, వాడి దాంట్లో ఉండొచ్చు. ఇట్లా 9th స్టార్ లార్డ్ అండ్ సబ్ లార్డ్ కొరిలేషన్ టు ది ఫస్ట్ స్టార్ లార్డ్ అండ్ సబ్ లార్డ్. అది ఇమ్మీడియట్గా చూడగానే కేపీ చార్ట్లో చెప్పేసేయచ్చు. అది కాక లగ్న సైన్ లార్డ్ స్టార్ లార్డ్, మూన్ సైన్ లార్డ్ స్టార్ లార్డ్ అది చెప్పేసేయచ్చు, ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటారు. అది కాక బుధుడు పుట్టక కారణం బుధుడు కూడా ఎర్దీ ప్లానెట్. బుధుడు స్టైల్ లార్డ్ స్టార్ లార్డు అండ్ లగ్న సైన్ లార్డ్ స్టార్ లార్డు కొరిలేషన్ ఉంటుంది. ఇవి చూడగానే చెప్పేసేయచ్చు. ఈ 9th ఎందుకు తీసుకున్నాం, పూర్వజన్మ సుకృతం. ఇది ప్రజెంట్ జన్మ ఈజ్ ఎ కంటిన్యూడ్, అది పూర్వజన్మ కర్మ సిద్ధాంతంలో. అవును, ఇట్స్ ఏ జన్మ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ రీబర్త్. అవును, అందుకు 9th హౌస్ తీసుకున్నాం. 9th ఫస్ట్కి కోరిలేషన్ అది కంపల్సరీ ఉండాలి. ఈ 2లో చంద్రుడు ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. అది కాక ఇంకో చెక్ ఏంటి, ఉద్యోగానికి వచ్చాడు, వాడి ఉద్యోగం ఏమిటి 10 లేకపోతే 6. ఈ 10 సైన్ లార్డు స్టార్ లార్డు చంద్రుడు సైన్ లార్డు స్టార్ లార్డుకి సరిపోవాలి. అట్లాగే 6 సైన్ లార్డ్ స్టార్ లార్డు వాడు వచ్చిన ప్రశ్నకి వచ్చాడు, దానికి సరిపోవాలి. ఇది ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ అయినట్టే. ఆ తర్వాత మీరు చూసుకోండి, 1-2 ఈవెంట్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకటి ఇది తేలిగ్గా కేపీలో అయిపోతుంది. వేదికలో కూడా ఉన్నాయి తేలిగ్గా. ఇదేదో మనకు ఏంటంటే ఏదో యాపిల్ బాగుందంటే యాపిల్ తింటాం, మిగతావన్నీ వదిలేయటం, మిగతావన్నీ అనారోగ్యం అనుకోవటం, ఈ ఫ్యానటిజం అయిపోయింది. వేదిక అంతే, నా కోడి గొప్ప, నా కోడి కుయ్యందని నడవదు అంటాడు ఎవడికోడు, అది అయిపోయింది. వేదికలో ఏంటి మీరు చూడగానే సర్వార్థ చంద్రికలో చెప్తాడు, అక్కడ సోర్స్ రాయడు, 104వ పేజీ పార్ట్ 1లో. అవును, ఆ రిలేషన్ ఉంది. చంద్రుడి నుంచి 157 వీటిల్లో లగ్నం ఉంటుంది.
రవి నక్షత్రం నుంచి ఈ లగ్నం ఏ నక్షత్రంలో ఉంటుంది, డే టైంలో బర్త్ అయితే ఏంటి, నైట్ టైం బర్త్ అయితే ఏంటి, ఇటువంటి క్లూస్ ఉన్నాయి, వేదికలో కూడా ఉన్నాయి. తెల్లవారుజామున భర్త అయితే లగ్నంలోనే రవి ఉంటాడు అట్లా అవన్నీ ఉన్నాయి, అందులోనూ ఉన్నాయి ఇందులోనూ ఉన్నాయి క్లూస్ అర్థం చేసుకుని చదవాలి కానీ ఎంతసేపు ఫ్యానటిక్గా పోకూడదు అనమాట. ఈ యంగ్స్టర్స్కి టిడ్బిట్స్ కావాలి అది బట్ కానీ యంగ్స్టర్స్ బాగా ఐక్యూ బాగుంది, వాళ్ళు బాగా చూస్తున్నారు, అందులో అనుమానం లేదు. అది ఇవన్నీ క్లూస్ అనమాట. అందుకని బర్త్ టైం రెడ్యుకేషన్ అట్లాగా ఉంటుంది, ఈజీగా కన్ఫ్యూజన్ లేకుండా. తర్వాత మీకు వేదిక అస్ట్రాలజీలోకి వెళ్ళేసరికి వర్గా చార్ట్లు 16 చార్ట్లు వేసుకోవాలి. షోడశ వర్గులు వేసుకుంటే కానీ ఒక నవాంశతో చాలదు. అవును. ఆ 16 చార్ట్ల పని కేపీ సిస్టమ్ ఒక చార్ట్ చేస్తుంది. కేపీ సిస్టమ్ మొత్తం ఒక పేజీలో వస్తుంది. అవును. అంటే సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్ ఆఫ్ ప్లానెట్స్, రాశిస్, భావాసు, కింద మనం సిగ్నిఫికేటర్స్ ఇస్తాం. సిగ్నిఫికేటర్స్ అంటారు కదా. సిగ్నిఫికేటర్స్ అంటాం. ఏమిటి, ఒక లగ్నం ఏ భావంలో ఉంది, ఆ ఏ నక్షత్రంలో ఉంది లగ్నం, భావ లార్డ్ ఎవరు, ఆ భావ లార్డ్కి 3 నక్షత్రాలు ఉంటాయి. మేష లగ్నం ఉంటుంది, మేష లగ్న లార్డు కుజుడికి 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల్లో వేరే ప్లానెట్లు ఉన్నారా, అది రెండో స్టెప్. ఫస్ట్ స్టెప్ భావాలాడు, లగ్నాలాడు. రెండో స్టెప్ ఈ లగ్నాలాడు నక్షత్రాల్లో ఎవరున్నారు. మూడోది ఈ దాంట్లో లగ్న స్ఫుటం నుంచి ఫస్ట్ హౌస్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, ఆక్యుపెంట్స్ ఎవరు లగ్నంలో. ఈ ఆక్యుపెంట్ ప్రతివాడికి మూడు స్టార్లు ఉంటాయి. ఆ 3 స్టార్లు ఎవరున్నారు, వాళ్ళు ప్లానెట్స్ ఇన్ ది కాన్స్టలేషన్ ఆప్షన్. ఈ 4 4 పాయింట్ సిగ్నిఫికేటర్స్ అంటాం. అట్లా ఈ 12 భావాలకి చూసుకుంటే అది ఒక చార్ట్ అవుతుంది. ఈ చార్టు ప్లానెట్ యొక్క సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, భావ యొక్క సైన్ లార్డ్, స్టార్ లార్డ్ ఇవ్వదు. ఇంకో తేడా ఏంటంటే ఇది ప్లెసిడేస్ సిస్టమ్ ఆఫ్ వెస్టర్న్ సిస్టమ్ ఇందులో కలిపాడు కనుక ప్లెసిడేస్లో భావస్ఫుటం నుంచి భావం స్టార్ట్ అవుతుంది, ఆరంభం. వేదికలో భావస్ఫుటం భావం మధ్యం అవుతుంది. ఇప్పుడు ఇందులోని రెండు పద్ధతులు ఉన్నాయి కదా. ఈ ప్లెసిడియస్ పద్ధతి ఒకటి, శ్రీపతి పద్ధతి ఒకటి ఉంది. అది వేదికలో పాడుతాం. శ్రీపతి పద్ధతి వేదికలో చూస్తాం. ప్లెసిడియస్ పద్ధతి కేవలం వెస్టర్న్ వాళ్ళు చూసేది, కేపీలో చేస్తారు. కేపీలో అదే మరి వెస్టర్న్ సిస్టమ్ చూసేదే. ఇప్పుడు కేపీలోని ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ ఎక్కువగా ఉచ్చిష్ట గణపతిని పూజించాలంటారు. అది ఆయన పూజించాడు కనుక వీళ్ళు అలా పూజిస్తున్నారు అంతే. ఉచ్చిష్ట గణపతి ఎవరైనా పూజించవచ్చు, ఆయన మాదేవుడే అనుకుంటానికి వీల్లేదు. ఉచ్చిష్ట గణపతిని ఆయన పూజించాడు కనుక అందరూ పూజించడం, ఆయన బొమ్మ ఒకటి పెట్టుకోవడం, ఆయన మీద గురువు ఉన్నా లేకపోయినా పెట్టుకోవడం తప్ప ఏమీ లేదు. అది ఆయన ఉచ్చిష్ట గణపతి, ఆయన ఉపాసకుడు. అందువల్ల ఏం చేశాడంటే ఆయన ఉచ్చిష్ట గణపతే కాదు, ఆయన గురువు కంచి పరమాచార్య. ఆయన గురువు చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు, ఆయన గురువు. ఆయన గురువు, ఆయన ఆధ్వర్యంలో చేసేవాడు. ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో ఈ గేటు దగ్గర రైలు గేట్ల దగ్గర సిగ్నల్స్ లాగేవాడు అనమాట. ఆయన ఉద్యోగం అది. కృష్ణమూర్తి గారిది ఆ ఉద్యోగం. పక్కన కూర్చొని రాసుకునేవాడు. రాసుకుంటూ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంత టైం అయింది, గూడ్స్ రావాలి, ఎంత లేట్గా వస్తుంది, ప్యాసింజర్ రావాలి, ప్యాసింజర్ వస్తుందా, గూడ్స్ వస్తుందా, ఆ గూడ్స్లో ఎన్ని బోగీలు ఉంటాయి, ఇందులో ఎన్ని బోగీలు ఉంటాయి, ఇట్లా లెక్కేసుకుని రీసెర్చ్ చేసేవాడు. అప్పటికే ఈ నాలెడ్జ్ అంతా ఉంది కనుక, మామూలుగా వేదిక్ కల్చర్ ఇదంతా ఉంది కనుక ఫ్యామిలీలో ఇవన్నీ చూసుకుంటూ ఇంగ్లీష్లో రాసేవాళ్ళు. వాళ్ళకి అప్పుడు బ్రిటిషర్స్ ఇది కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ మీద ఇంగ్లీష్లో రాసేవాడు. ఆ ఇంగ్లీష్లో రాయటం వల్ల ఆయన ఈ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ అయిపోయేసరికి అక్కడ ఇది అయిపోయింది అనమాట. వాళ్ళకి లోకల్ పీపుల్కి లోకల్ పీపుల్ నచ్చక ఈయన్ని వెలేసి ఏదో వచ్చేసి గణపతి ఉపాసనతో చెబుతున్నాడు ఆయన. అవును, నేను చదివాను. ఈ సిస్టమ్ మంచిది కానీ వదిలేశారు చాలామంది. ఈ తర్వాత ఇప్పుడు ఇది ఏమైంది, కేపీ సిస్టమ్ ఎప్పుడు పాపులర్. ఆయన మళ్ళీ ఆస్ట్రేలియా తిరిగాడు, నార్త్ ఇండియా తిరిగాడు, సింగపూర్ తిరిగాడు, మలేషియా తిరిగాడు. అందరూ మెచ్చుకున్నారు ఆయన సిస్టమ్ని, అందరూ మెచ్చుకున్నారు. నార్త్ ఇండియాలో కూడా ఇప్పటికీ ఉన్నారన్నమాట. ఈ తర్వాత ఆయన ఒక అయనాంశ పెట్టాడు, కేపీ అయనాంశ అని. 4 అయనాంశలు 14 మంది ఉన్నారు ఆస్ట్రోనాట్స్. అందులో ఒక అయనాంశది ఈయన పెట్టాడు, ఒక అస్ట్రానమర్ది ఈయన పెట్టాడు, ఒక అస్ట్రానమర్ది బివి రామన్ గారు పెట్టాడు. ఈయన పెట్టిన అయనాంశ న్యూ కాంబ్ అయనాంశ అనేది ఆయన్ని, ఆ అస్ట్రానమర్ అయనాంశ ఈయన అడాప్ట్ చేశాడు. ఈయన అడాప్ట్ చేస్తే ఏమైందంటే మన దగ్గర విఎల్ఎన్ శర్మ గారు ఉండేవాడు, వరంగల్ ఆయన.
ఆ వరంగల్ ఆయన మద్రాసు వెళ్ళి ఆయన ఇంట్లో కూర్చుని 15 రోజులు నెల రోజులు ఇంట్లో కూర్చుని కేపీ నేర్చుకునేవాడు ఆయన. అప్పుడు ఆయన అడిగాడు, ఈయనగా మా వేలరావు గారు మాకు చెప్పాడు మా క్లాసులో కూడా. నేను ఆయన అడిగాను, నువ్వు ఈ న్యూ కాంబైనాన్స్ నువ్వు ఎందుకు పెట్టావు, నువ్వు వర్క్ చేసావా వాడు చేశాడని పెట్టావా అన్నాడు. లాహరి పెడితే తప్పేమిటి అన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరు ఘర్షణ పడి ఆ రోజులో ఎలవ్ చేసేవాళ్ళు డిస్కషన్స్. కృష్ణమూర్తి గారు ఇప్పుడు ఎలవ్ చేయరు, టీచర్ ఏం చెప్తే అదే చేసి, నువ్వు లాహరి కూడా పెట్టుకో పర్వాలేదు, సబ్బులు మారవు లాహరి పెట్టినా సరే అన్నాడు. సరే అని చెప్పి సబ్బులు మారవు కనుక సబ్బులు పెట్టుకోమని ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన నార్త్ ఇండియాలో చెప్పాడు, సింగపూర్లో చెప్పాడు. ఆయన కూడా నార్త్ ఇండియాలో కూడా ఇప్పుడు లాహరి ఐనాన్స్ పెట్టి కేపీ సిస్టంలో చార్ట్ వేస్తారు. నేను అదే వాడతా. ఇప్పుడు 2002 కాడ నుంచి నా ఐనాన్స్ లాహరియే ఉంటుంది, కేపీ సిస్టమ్ వేస్తా. ఇప్పుడు మామూలుగా కేపీ మనకి అన్ని యాప్స్ అన్నీ వచ్చేసాయి కదా, ఆ యాప్స్లో కూడాను కేపీ ఐనాన్స్ అని కూడా ఇస్తారు. కావాలంటే మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు ఆప్షన్ ఉంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు కంప్యూటర్లో వచ్చినాక కేపీకి చాలా ప్రసిద్ధి ఎక్కువైంది. ఇదివరకు కేపీ చార్ట్ వేయలేక కేపీ మంచిది కాదు, వేదికే మంచిదని అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆ కంప్యూటర్ ఆప్షన్ వచ్చినాక ఆల్ ఓవర్ వరల్డ్ ఫేమస్ అయిపోయింది అనమాట. ఫేమస్ అయిపోయి ఇప్పుడు లాహరి ఐనాన్స్ నేను పెడతా, కేపీలోనే వాయిస్తా. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నేను కేపీ చెప్పచ్చు. నా పుస్తకంలో కొన్ని కేపీ ఐనాన్స్తోనే ఎగ్జాంపుల్స్ ఇచ్చా ఒరిజినల్ సిద్ధాంత ప్రకారం. కానీ లాహరి ఐనాన్స్ నేను వాడతా ప్రాక్టికల్లో, నా సెషన్స్లో కౌన్సిలింగ్లో క్లయింట్స్కి లాహరి ఐనాన్స్తోనే కేపీ చార్ట్ ఇస్తా, లాహరి ఐనాన్స్తోనే వేదిక్ చార్ట్ తయారు చేస్తా. ఎందుకంటే దశాభుక్తులు మారుతాయి ఐనాన్స్ మారిస్తే. అవును, అది వాడు క్లయింట్ అడుగుతాడు వెంటనే, ఇందులో గురువులో ఎక్కువ వేసారు సార్, ఇందులో గురువులో రవి వేసారంటే అంటాడు. అని మరి వాడు ఏం చెప్తారు మీరు? వాడికి సిద్ధాంతం చెప్పలేం కదా, మీరు అనేది కరెక్టే. అందుకని తర్వాత వాడు ఇది తీసుకెళ్ళి ఎక్కడన్నా చూపించుకోవాలి, అడగాలన్నా వాడికి ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు. మనకి సబ్జెక్ట్ చదివాం కనుక మనం అడ్జస్ట్ చేసి మాట్లాడేస్తాం ఏదో ఒకటి, అది కాదు. అందుకని యూనిఫామిటీ కావాలి. అందుకని నేను లాహరి ఐనాన్స్ పరాశర చార్ట్లో వేస్తా, చూసుకుంటా. అదే లాహరి ఐనాన్స్ కేపీ చార్ట్లో వేస్తా, చూస్తా. అయితే భావస్ఫుటాలు భావ చార్ట్ కింద మారుతుందన్నమాట. అక్కడ భావస్ఫుటాలు మారుతాయి కనుక ఇవి మార్పులతో ఈ కేపీలో డెసిషన్స్ ఏమొస్తాయి, వేదికలో డెసిషన్స్ ఏమొస్తాయి, రెండు కొరిలేట్ చేసి నేను చెప్తాను. నేనేం చేశానో వాడికి అనవసరం. నీకు ఆన్సర్ కావాలి, పరిష్కారం కావాలి, నీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది కావాలి, అంతే తప్ప నీకు నేనేం చేశాను అవసరం. నేను ఇది కూడా ఎందుకంటే దగ్గర పెట్టుకో, మళ్ళీ నా దగ్గరికి వస్తే అది తీసుకురా, నా కంప్యూటర్ పనిచేస్తుందో చేయదో, లేకపోతే ఎవరన్నా ఎక్కడన్నా చూపించుకోపోవని. నేను రెండు లాహరి ఐనాన్స్ కూడా వాడాలి, వాడుతుంది. అది ఇప్పుడు నా బుక్లో కూడా అదే పెట్టారు రాయని. ఈ రీజన్స్ అన్నీ నా బుక్లో ఉపోద్ఘాతంలోనే పెట్టాను. ఇవన్నీ కూడా అందరూ ఒప్పుకుంటారు. నాకు ఇప్పటివరకు అపోజ్ చేయలేదు నేను పెట్టిన ఐడియాస్ అన్నీ. కానీ కొన్ని నా బుక్లో కొన్ని కొత్త కూడా కలిపాను. కొన్ని ఎక్కడంటే రీడర్ నెంబర్ 3 గట్టిది అనమాట, రీడర్ నెంబర్ 4, 5 ఉన్నాయి, 6 ఓన్లీ హొర్రరే అనమాట. ఆ రీడర్ ఒరిజినల్లో చెప్పినవన్నీ చాలా మటుకు మా పుణ్యేశ్వరరావు అందులోంచే తీసి చెప్పేశాడు. కొన్ని ఆయన ఎక్కువ చెప్పలేదు, ఎందుకంటే క్లాస్ రూమ్ 6 నెలల కోర్సు 9 నెలల కోర్సులో ఎన్ని చెప్తాడు, చెప్పలేకపోతే నేను దాని తర్వాత ప్రాక్టికల్గా చేయట్లో అవన్నీ చాలా చేసి నేను దాంట్లో ఒక లగ్న బలం ఎలా తయారు చేయాలి, లగ్నానికి బలం ఎలా కట్టాలి, మనం వేదికలో కడతాం లగ్న బలం అని, అట్లా ఇందులో లగ్న బలం ఎలా కట్టాలి, దానికి మీరు పెట్టే ఒక చాప్టర్, కొన్ని చాప్టర్స్ పెట్టుకుంటూ వచ్చా. అట్లా అంటే మీరు కేపీ దాని మీద చాలా ప్రాక్టికల్స్ చేశారు. ప్రాక్టికల్ ఎప్పుడు ప్రతి చార్ట్ నేను చేస్తాను. ఇప్పుడు ఎవడన్నా ఇవాళ ఎక్స్ క్లయింట్ వచ్చాడు అంటే వాడు ఏం సమస్య చెప్పినా నేను రెండిట్లో చదువుకుంటా. వాడికి చెప్పేది మటుకు ఆన్సరు నీకు అనవసరం ఏ సిస్టమ్ చెప్పానో, తెలిసినవాడు అడుగుతాడు అది చెప్పండి నీ సబ్జెక్ట్ తెలిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తా, లేకపోతే నా డెసిషన్ ఇది. అందరికీ అడగక్కర్లేదుగా, వాడికి కష్టం తీరితే చాలు, వాడికి మందు ఏమి ఇచ్చామో వాడికి అనవసరం. అట్లా నేను అన్నీ రెండు చదువుతా, ఇటు అష్టవర్గ చదువుతా, అటు అది చదువుతా. కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఇప్పుడు వేదికలో చాలా చెప్పిన మనం ఎంఏ ఎస్ట్రాలీలో అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కనుక నాకు అన్ని సబ్జెక్ట్స్ అలవాటు అయిపోయినాయి అష్టవర్గం అది ఇది చెప్పడంలో. అందుకనే క్రాస్ చెకింగ్ చేయాలంటే అన్ని సిస్టమ్స్లో చేసుకోవచ్చు. క్రాస్ చెకింగ్ చేయాలంటే కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు కేపీ చార్ట్లోని మనం భావాలు చూస్తాం కదా, మొదటి భావం రెండో భావం, ఒక్కొక్కసారి ఒకే రాశిలో 2 భావాలు వస్తూ ఉంటాయి కేపీ సిస్టంలో. ఇంటర్సెప్టెడ్ భావాస్ అంటాం. అవి ఎక్కడ వస్తాయి?
ఈ మన ఏరియాస్లో కొన్ని టైమింగ్స్లో వస్తాయి. నార్థన్ లాటిట్యూడ్స్కి వెళ్ళే కొద్దీ గ్లోబ్ ఇలా తయారైపోతుంది కనుక ఏరియా తక్కువ అవుతుంది కనుక అప్పుడు లాంగర్ డ్యూరేషన్ ఉన్న రాసులు భావాలు అనాలి, రాసులు కాదు భావాలు అనాలి. లాంగర్ డ్యూరేషన్ ఉన్నవి, షార్టర్ డ్యూరేషన్ ఉన్నవి. ఒకటి లాంగర్ డ్యూరేషన్ ఉన్న భావ వస్తే ఆపోజిట్ది లాంగర్ ఉంటుంది. ఈ లాంగర్ డ్యూరేషన్ ఉన్న దాంట్లో భావస్ఫుటాలు ఉండవు, అవతల దాంట్లో పడతాయి. ఒక దాంట్లో 2 పడతాయి, ఒక దాంట్లో పడదు అసలు. అవి ఇంటర్సెప్టెడ్ భావాస్, డ్యూయల్ సైన్స్ అంటాం అన్నమాట. అక్కడ ఏమొస్తుందంటే మీకు మనం చూసేది ముఖ్యంగా గ్రహం ఏ భావంలో ఉంది. మనకి అసలు అనాలిసిస్ చూస్తే మీకు ప్రెడిక్టివ్ పార్ట్కి వెళ్తే అనాలిసిస్ చూస్తే మీకు మీ ఏమేమిటి భావ అనాలిసిస్, భావ అనాలిసిస్. ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం భావాలు చూస్తాం. రోగం అన్నాడు, రోగ భావమే చూస్తాం. సో భావ అండర్ స్టడీ, వాట్ ఈజ్ ది భావ అండర్ స్టడీ, యువర్ స్టడీ అనేది ఫస్ట్ స్టార్టింగ్. ఆ భావంలో గ్రహం ఏముంది, ఆ గ్రహం భావ రిజల్ట్ ఇస్తుంది. ఇక్కడ ఆక్యుపెంట్ గివ్స్ ది రిజల్ట్స్ ఆఫ్ ది ఇది అనమాట. సైన్ లాడ్ కానీ స్టార్ లాడ్ కానీ అక్కడ ఇది వేరే పద్ధతి. ఆ భావాలాడ్ వచ్చేటప్పుడు భావంలో ఈ గ్రహం ఉన్నాడు, భావ డ్యూరేషన్లో ఉన్నప్పుడు ఒక భావ డ్యూరేషన్ లాంగ్ ఉంది, షార్ట్ ఉంది. ఒక దశ నడుస్తుంది, గురు దశ నడుస్తుంది. గురువు ఒక భావంలో ఉంటాడు, రాశి వేరే రాశిలో ఉంటాడు. అవును. గ్రహము ప్లస్ రాశి ఏమిటి, గ్రహము ప్లస్ భావ ఏంటి? గ్రహం 6వ రాశిలో భావంలో ఉన్నాడు. అదే 6వ భావం రాశిలోకి వెళ్తే రాశి వేరే 5 అయిపోయింది అనుకుందాం. ఆ రాశి తత్వం, గ్రహతత్వం, భావతత్వం కలపాలి. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ ది ఎంటైర్ ప్రిడిక్టివ్ పార్ట్. గ్రహంతో స్టార్ట్ అయ్యి మీరు దశాభుక్తులతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే ఈ దశనాథుడు, అంతర్నాథుడు కానీ 3వ లెవెల్ కానీ వీడు ఎక్కడున్నాడు, ఏ భావంలో ఉన్నాడు, ఫస్ట్ గ్రహము ప్లస్ భావం. బిహైండ్ దీస్ 2 దేర్ ఇస్ ఎ రాశి, దాన్ని కలపాలి. ఇక ఆ తత్వం ఏంటి, రాశి తత్వం, చరస్థిరది స్వభావాలు, స్పైరీ ఎద్ది ఏరి అక్కడ వచ్చేస్తాయి. అవి వచ్చేసేసరికి అవన్నీ కేపీలోనూ అవే, వేదికలోనూ అవే వెళ్తాం. ముందు గ్రహం ఏం చేస్తుంది, ఏ భావంలో ఉంది అని భావం ఎన్నో భావం అని చూస్తాం వేదికలో. ఇందులోకి వచ్చేసరికి ఏ నక్షత్రం ఉంది, ఈ నక్షత్ర కేపీలో ఏ నక్షత్రంలో ఉందో చూస్తాం. ఆ నక్షత్రం లార్డ్ ఎవడు, వాడికి ఆక్యుపేషన్, వాడికి భావ ఓనర్షిప్లు ఏమున్నాయి, అవి రిజల్ట్స్ వీడిస్తాడు అని నక్షత్ర జ్యోతిష్యంలో చూస్తాం. అది కేపీ సిస్టమ్, నక్షత్ర జ్యోతిష్యం. ఇప్పుడు మనం వేదికలో కూడా అదే విధంగా చూస్తాం కదా. అదే ఇప్పుడు ఏదైనా గ్రహము ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రాధిపతి ఏ రాశిలో ఉన్నాడు అన్నది కూడా మనం వేదికలో చివరికి మిక్స్ చేయాల్సిందే అంతా. చివరికి మీరు ఏ సిస్టమ్ చూస్తున్నారో మీరే మర్చిపోతారు. అది చూడాల్సిందే, మీరు ఎందులోకి వెళ్ళినా సరే చూడాల్సిందే. అక్కడే మనకి ఏంటంటే పంచప్రకార సంబంధం అంటాం. స్థితి, యుతి, దృష్టి, కేంద్ర కోణాలు. స్థితి ఎందులో ఉన్నాడు, స్వరాశిలో ఉన్నాడా, మిత్రరాశిలో ఉన్నాడా, శత్రురాశిలో ఉన్నాడా. యుతి ఎవరితో కలిశాడు, శత్రువుతో కలిశాడా, మిత్రుడితో కలిశాడా. శత్రువు మిత్రులు ఎవరు, తత్కాల మిత్రులు, తత్కాల నైసర్గిక శుభులు, నైసర్గిక పాపులు, తత్కాలపులు, సత్కాలపుల్లో ఉన్నారా, ఇది వేదికలో. ఆ తర్వాత స్థితి, యుతి, దృష్టి, వీడిని ఎవడు చూస్తున్నాడు, వాడిని ఎవడు చూస్తున్నాడు, వీడిని ఎవడు చూస్తున్నాడు, వీడు ఎవరిని చూస్తున్నాడు, వీడిని ఎవడు చూస్తున్నాడు. దృష్టి, వాళ్ళకున్న భావ సంబంధాలు ఏంటి, అక్కడ ఎక్కడ భావ సంబంధాలే ఎక్కువ ఇస్తాయి. ఏ భావ సంబంధాలతో ఉన్న గ్రహం ఎవరిని చూస్తున్నాయి. స్థితి, యుతి, దృష్టి. కేంద్ర కోణాల దగ్గరికి వచ్చేసరికి లగ్నాత్తు కేంద్ర కోణాల్లో ఉన్నారా, పరస్పర కేంద్ర కోణాల్లో ఉన్నారా, వీడికి వాడు, వాడికి వీడు. అంటే కేపీలో కూడా మనం కేంద్ర కోణాలు చూడాలి. ఈ భాష మాట్లాడడం అక్కడ మరి ఏ భాష చూడడం, అసలు చూడమనే చెప్తారు. ఓకే, అక్కడ ఇదన్నీ కవర్ అయిపోతాయి ఇందులో. అక్కడికి వచ్చేసరికి ఏం చేస్తాం, కేపీలోకి వచ్చేసరికి ప్రశ్న ఏంటంటాం. ఫస్ట్ మామూలు ప్రాక్టికల్ ఎస్ట్రాలజీ వేరు, థియరీ వేరు. అవును. ప్రాక్టికల్ ఎస్ట్రాలజీకి వస్తే ఏం చేయాలి, పుస్తకం చూసి మనం ప్రాక్టీస్ చేద్దామంటే కుదరదు. అవును. ప్రాక్టికల్ ఎస్ట్రాలజీలో వచ్చి రాగానే నీ ప్రశ్న ఏంటి బాబు అనాలి. నీకేం సమస్య వస్తే వచ్చావు, సమస్య రాందే జ్యోతిష్యుడి దగ్గరికి, వైద్యుడి దగ్గరికి వెళ్ళకూడదు. అవును. ఏంటి జనరల్ బ్లడ్ టెస్ట్ చేయమంటే అన్నీ కలిపేస్తాడు వాడు. అందుకని ఈ సమస్య ఏంటంటే ఆ సమస్యకి తగ్గ భావం ఏంటి, సరే ఆ సమస్య తగ్గ భావం పట్టు. ఇప్పుడేం దశ నడుస్తోంది నీకు, ఇప్పుడే గోచారం నడుస్తోంది,
ఈ గోచారం ఈ దశతో ఎట్లా ఉంది. ఇక్కడి నుంచి కేపీకి వెళ్ళాలి మీరంటే ఈ దశ నడుస్తోంది. ఆ దశ ఏ నాడు ఇప్పుడు గురుడు ఉన్నాడు, గురు దశ నడుస్తోంది. గురువు ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రాధిపతి ఎవరు, ఏ భావాలని ఓనర్షిప్ ఉంది వాడికి, ఆ ఓనర్షిప్ కాక ఏ భావంలో ఉన్నాడు వాడు. గురుడు ఎక్స్ ప్లానెట్ దశ నడుస్తోంది, దశాలాడు ఎక్స్ ఇన్ ది స్టార్ ఆఫ్ ది వై ఓనింగ్ 4 and 5 bhavas and posited in 6th bhava. So Y is interpreting 3, 4, 5. This X planet should give 3, 4, 5 results. And what about the X tattva? But tattva the results in that. X planet tattva gives that. ఇది కాక ఏ భావంలో ఉన్నారు ఏమున్నారు కాక ఇది కేపీ దగ్గరికి వెళ్తాం అనమాట. ఇది ఎందులో అంటే ఇది చూసేది. దీనికి అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇప్పుడున్న ఈ దశాభక్తుల సంబంధాలు ఉన్న భావాలకి నువ్వు అడిగిన క్వశ్చన్ సరిపోతుందా, తేడా వస్తుంది. అవును, తేడా వచ్చింది అంటే ఏది నీకు ఇది జరుగుతుంటే అది అడుగుతున్నావు, ఏమిటి అది అడుగుతున్నావు కనుక ఏమిటి ఎలా సాల్వ్ చేయాలి అనేది ప్రాక్టికల్ క్వశ్చన్ అనమాట. అప్పుడు వాడు అడిగిన క్వశ్చన్కి ఈ తగ్గ భావాలు ఎప్పుడు వస్తాయి. ఇప్పుడు గోచారం ఎక్కడుంది, ఇవన్నీ కనుక కాకుండా గోచారం మొత్తం టాపులు చేస్తుంది. వేదిక్ కానీ కేపీ కానీ ఏ సిస్టమ్ అయినా. ఇప్పుడు కేపీలో కూడా వింశోత్తరి దశనేనా? వింశోత్తరి దశలే, కంప్లీట్ ఇదే వింశోత్తరి దశే. తర్వాత కేపీకి నాడీ జ్యోతిష్యానికి ఏమైనా సంబంధం ఉందా? నాడీలో కేవలం వాళ్ళు నాడీ ఒరిజినల్ నాడీకి వెళ్తే గురుడే వాళ్ళకి ఇంపార్టెంట్. గురుడు తిరుగుడే, పుట్టిన టైం నుంచి గురుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఏ గ్రహాలు మిగతా గ్రహాలని రాడికల్ పాయింట్స్ అంటాం. మిగతా గ్రహాల జన్మస్థాన పాయింట్స్ని ఏదేని ట్రిగర్ చేస్తున్నాడు వాడు గురుడు తిరుగుతూ. అట్టగా ఇప్పుడు గోచారంలో ఏ గ్రహాలని ట్రిగర్ చేస్తున్నాడు అట్లా తీసుకుంటూ వరుసగా వేసేసి అవి ఒరిజినల్ నాడీలో అట్లా వస్తాయన్నమాట. ఇవి నాడీ అంటే నక్షత్రం అని మీనింగ్ ఉంది, పల్స్ అని మీనింగ్ ఉంది. ఇది కనుక ఆ ఒరిజినల్ నాడీ నుంచి నక్షత్రం కాదు, అసలు నాడికి గురుడు గోచారాన్ని బట్టే వస్తుంది అనమాట అవి. ఆ తర్వాత ఇప్పుడు వీటిలోకి వచ్చేసరికి ఇది కూడా నాడీ జ్యోతిష్యం, నక్షత్ర జ్యోతిష్యం ఇవన్నీ అన్నారు కనుక ఇందులో కూడా ఈ టర్న్గా వస్తుంది అన్నమాట కేపీలో. జైమినికి కేపీకి సంబంధం ఉందా? జైమిని జ్యోతిష్యం జైమినికి వేరు. జైమిని మోస్ట్లీ వేదిక్ కిందే వస్తుంది, అదే వేదిక్ కిందే వస్తుంది. వేదిక్ ప్రిన్సిపల్స్ ఎక్కువ, కేపీ కింద రాదు. కేపీకి ఎక్కువ వెస్టర్న్ ప్రిన్సిపల్స్ ఎక్కువ వస్తాయి, వెస్టర్న్వి. తర్వాత ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఎక్కువగా నిమిత్తం వాడేవారు. నిమిత్తం అనేది కూడా ఇంపార్టెంటే. నిమిత్తం అంటే అది వేరే సబ్జెక్టే, డైరెక్ట్. నిమిత్తం అంటే ఉమెన్స్ అవి ఇవి వెంటనే ఏం జరుగుతోంది, ఇప్పుడు మనం అది మాట్లాడుతుండగా ఎవరో వచ్చాడు, ఆ వచ్చిన వాడికి సంబంధం ఏమిటి, తర్వాత వచ్చి కూర్చున్నవాడు ఎలా కూర్చుని మాట్లాడుతున్నాడు, ఏ కాలు ముందు పెట్టాడు ఏ కాలు పెట్టాడు, ఇట్లా దీన్ని బట్టి అది స్పెషలైజేషన్, ఇన్స్టిట్యూషన్ కావాలి, మాకు ప్రాక్టీస్ కావాలి, ఇన్స్టిట్యూషన్ కావాలి వాళ్ళకి. అది పుస్తకాల్లో చదివేసి మనం ఏదో ఈ కాలు ఇటు పెట్టాడు ఆ కాలు పెట్టాడు ఆన్సర్ చెబుదామంటే కుదరదు. వాడికి ఇన్స్టిట్యూషను ఎక్కడైనా కావాలి, ఇన్స్టిట్యూషను ఉపాసన ఈ అక్కల సైజెస్ అన్నిట్లో కావాలి, నిమిత్తంలో ఎక్కువ కావాలి అవి అన్నమాట. అవి ఆ రూలింగ్ ప్లానెట్స్ కూడా అక్కడ నిమిత్తం దగ్గరే వస్తుంది. దాన్ని బట్టే మీరు అడుగుతారు, ఇప్పుడు ఉన్న క్షణంలో ఏ ప్లానెట్స్ మనని గవర్న్ చేస్తున్నాయి, అవి రూలింగ్ ప్లానెట్స్ ఈ టైంని. దాన్ని బట్టి కామన్ మెంటాలిటీ ఉంటుంది, ఇప్పుడు అట్లా ఉంటుంది అన్నమాట రూలింగ్ ప్లానెట్స్. ఇప్పుడు కేపీ సిస్టంలో తీసుకున్నప్పుడు మనం ప్రశ్న జాతకం కూడా పక్కన వేసుకోవాలా? ప్రశ్న జాతకం ప్రతిసారి అక్కర్లేదు, ప్రశ్న చార్ట్ వేరే ఉంది, కేపీలోనే ప్రశ్న చార్ట్ వేరే ఉంది. ఆ నెంబర్ సిస్టమ్ ఒకసారి చెప్పండి. ఆ నెంబర్స్ ఏమిటంటే ఈ సబ్బులు ఉన్నాయి కదా, ప్రతి నక్షత్రానికి 9 సబ్బులు ఉన్నాయి. 27 నక్షత్రాలకి 9 సబ్బులు అంటే 9 × 27 243 వస్తాయి. 243 అంటే ఆయన 249 సబ్బులు చూపించాడు. ఎందుకు వస్తుంది? భిన్న నక్షత్రాలు ఉన్నాయి, కృత్తిక, మృగశిర, పునర్వసు, భిన్న నక్షత్రాలు ఉన్నాయి. ఆ భిన్న నక్షత్రాల దగ్గర ఈ డివిజన్ వస్తుంది. ఈ 30 degrees రాశిని ఈ 13.25 నక్షత్రాలతో డివైడ్ చేసుకుంటూ వెళ్తే భిన్న నక్షత్రాల దగ్గర సబ్బులు రిపీట్ అవుతాయి. అవును, ఆ రిపీట్ అయిన చోట 6 సబ్బులు ఎక్స్ట్రా వస్తాయి. 6 సబ్బులు ఎక్స్ట్రా వస్తే 243, 27 × 9 243 + 6 249 సబ్బులు అయినాయి. అందుకని మీరు 30 degrees రాసి మర్చిపోండి, 249 సబ్బులే చూడాలి. 249 సబ్బులు చూసినప్పుడు మేము నెంబర్ ఒకటి చెప్పండి అంటారు. ఆ నెంబర్ ప్రకారం ఇప్పుడు గోచారం వేసేసి ఇప్పుడు మీరు చెప్పారు ఈ టైంలో మొత్తం చార్ట్ తయారు చేసి ఈ నెంబర్లో మీరు చెప్పిన నెంబర్ని లగ్నం కింద పెడతారు. మిగతాదంతా కేపీ చార్టే.
ప్రతి నక్షత్రానికి కేపీ చార్టే, బర్త్ చార్ట్ కిందే ఉంటుంది. కానీ లగ్నం మీరు చెప్పిన నెంబర్ పెడతారు, అది కంప్యూటర్ చేసేస్తుంది. కంప్యూటర్లో ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ చార్ట్ కొట్టమంటే కేపీ నెంబర్ చార్ట్ కొట్టేస్తుంది. ఈ టైం అది మీరు టైం ఇవ్వాలి, డేట్ ఇవ్వాలి, నెంబర్ ఇవ్వాలి, అది చేసేస్తుంది. అది మాన్యువల్గా చేసేవాళ్ళం మేము మాన్యువల్గా చేసేవాళ్ళం. అవును, అప్పట్లో లేవు కదా. అప్పుడులో లేవు. అప్పుడు మాన్యువల్గా ఈ 249 సభలో ఏం పెడితే అది లగ్నం కింద చూసుకుని మిగతా అనాలిసిస్ అంతా బర్త్ టైం అనాలిసిస్, బర్త్ చార్ట్ అనాలిసిస్, హోరరీ అనాలిసిస్ ఒకటే. హోరరీ చార్ట్ అంటారు, కేపీ హోరరీ చార్ట్ అనాలిసిస్ ఒకటే. ఇక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది వాళ్ళ అలవాటు, మీరు ఒక ప్రశ్న అడిగారు, ఓ జాతకం తెచ్చారు, ఎవరిదో ఎక్స్ వచ్చాడు, జాతకం అడిగాడు, ఉద్యోగం ఎప్పుడు వస్తుందో ఏమైనా వచ్చాడు, చూసుకుంటాడు. అంతా చూసినాక వాడికి వాళ్ళ ప్రాక్టీస్ చేసేస్తారు కొంతమంది. వాడు చార్ట్ ఇప్పుడు వేసుకుంటాడు, నేను చెప్పబోతున్న వీడికి వీడి ఉద్యోగం వస్తుందని చెబుతాడు. ఇది కరెక్టా తప్ప అనేదానికి ఇప్పుడు ప్రజెంట్ చార్ట్ అని వేసుకుంటారు, దానికి నెంబర్ లేదేం లేదు. అది ఇందులో కూడా చేయొచ్చు, అది వేదికలో కూడా చేయొచ్చు. ప్రశ్న చార్ట్ అని వేసేసుకుంటాం. అది శుభం చూపిస్తుందంటే శుభమే, నేను చెప్పిన శుభమే, ఫినిష్. ఆ నమ్మకం ఉండాలి మనిషికి. అది ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు. అట్లాగే మీకు కంపాటబిలిటీ చెబుతాం. అవును, మరి అన్నీ చెప్తాం. ఇప్పుడు కంపాటబిలిటీ నిజంగా ఏమొస్తుంది, ఎస్ట్రాలజీ మొత్తం 49%, 51% వాళ్ళ కల్చరు నిలబెట్టుకోవాలి పెళ్లి చేసుకున్నాక. ఆ కల్చర్ వాళ్ళది. అయితే మరి ఏమవుతుంది అంటే బాగుంటుందా లేదంటే ఇప్పుడు చార్ట్ వేసుకుంటే తెలిసిపోతుంది మనకి. అది బాగుందంటే ఇది బాగుంది, మనం చెప్పేది కరెక్ట్ అవుతుంది అన్నట్టు చాలామంది ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు చెప్పరు వాళ్ళు ఏం చేస్తున్నారు. నేను కేపీ మ్యాగజైన్లోని చదివాను. ఒక అతను వచ్చారు, ఒక కేపీ ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వచ్చి మా అబ్బాయికి పెళ్లి సంబంధం కుదిరిందని అన్నాడు. అతను అంటే ఈ ఆస్ట్రాలజిస్ట్ అన్నాడు, ఈ సంబంధం తప్పిపోతుంది, అసలు ఈ సంబంధమే కుదరదు, మీరు అనుకున్న ముహూర్తము అవ్వదు, మీకు పలానా డైరెక్షన్ నుంచి సంబంధం వస్తుంది, ఆ సంబంధమే కుదురుతుంది అనేసి అన్నాడు. అంటే ఈ వచ్చిన అతను అంటాడు, ఎంగేజ్మెంట్ అయిపోయింది, ముహూర్తాలు పెట్టించేసుకున్నాము, కార్డ్స్ కూడా ప్రింట్ అయిపోయాయి, మీరు ఇలా అంటున్నారు ఏంటంటే ఇది ఇలాగే జరుగుతుంది అంటారు. సరే అతను వెళ్ళిపోయారు. తర్వాత 4 రోజుల తర్వాత వచ్చాడు, మీరు చెప్పినట్టే జరిగింది అనేసి చెప్పారు. మరి ఆ డైరెక్షన్ అంటే మనకి అయితే పర్టికులర్గా పెళ్ళి అవుతుంది ఈ టైంకని కూడా చెప్పడం కూడా అది కష్టమే. కానీ ఈ పలానా డైరెక్షన్ నుంచి వస్తుందని ఆయన ఎలా చెప్పగలిగారు సంబంధం? చెప్పచ్చు, అవన్నీ కూడా చెప్పచ్చు. బలానా డైరెక్షన్ వస్తుంది, నీ 7th సబ్లార్డ్ తీసుకుని వాటి ఓనర్షిప్ చూసుకుని చెప్తారనమాట. ఓనర్షిప్ చూసుకుంటే 4th హౌస్ ఉందనుకోండి, 4th హౌస్ ఉంటే నువ్వు దగ్గరలోనే ఉంటాడు, 4th హౌస్ ఈజ్ బోన్ ప్లేస్, దగ్గరలో ఉంటాడని చెప్పచ్చు. అంటే 3rd హౌస్ అంటే 4th హౌస్ అంటే ఇది అవును హౌస్ 4th హౌస్ మా స్వగృహం. అవును, దగ్గరలో ఉండడం, ఈ ఊళ్ళోనే ఉండొచ్చు. 3rd హౌస్ వార్నింగ్ అంటే నియర్ బై షార్ట్ డిస్టెన్స్లో ఉన్నాడు, ప్రయాణం లేదని. అది 9 డిస్టెన్స్ అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాడని. 11 హౌస్కి ఓనర్షిప్ వస్తుందంటే వాడు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు అని ఆయన రాశాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నడవదు, దేశకాలమాన పరిస్థితులు మర్చిపోకూడదు. ఇప్పుడు అన్నీ మారిపోయినాయి. ఓన్ హౌస్ ఎవరికి, స్వగ్రామం ఎవరికి లేదు, సొంత ఊరు లేదు, సొంత దేశం లేదు, సొంత దేశం లేదు. త్రిలోకే అదేదో చెప్పినట్టు భువనత్రయం అందరికీ అంతే. ఇప్పుడు అందరికీ చెప్పడానికి వీల్లేదు. కజిన్స్ నుంచి వస్తాడు, 3rd హౌస్ కజిన్స్ హౌస్ కనుక మ్యాన్ రకం వస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఉంది, అందరూ అంకులు ఆంటీలే, అందరూ మ్యాన్ రకాలే. ఇప్పుడు పోయినాయి, అందుకని ఇప్పుడు చెప్పడానికి వీల్లేదు. అట్లాగే మనిషి లక్షణాలు కూడా చెప్పాడు. లగ్న సబ్లార్డ్ ఇట్లా ఉంటే పొడుగుంటాడు, పొట్టుంటాడు. ఈ పొడుగు అనేది, పొట్టి అనేది హెరిడిటరీ ఆస్పెక్ట్. అది దీనికి లగ్నంతో సంబంధం లేదు, గ్రహాలతో సంబంధం లేదు. ఇప్పుడు పోయినాయి ఆ రోజుల్లో. ఇదివరకు ఏంటంటే ఒక ఏరియాలో ఒక కన్ఫైన్డ్గా ఉండేవాళ్ళు కనుక అన్ని కొన్ని పనిరావు. అప్పుడు ఆయన చెప్పేవాడు, ఆయన కూడా చెప్పేవాడు ఇట్లాగే. నువ్వు ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చేవాడు, వాడు ఇప్పుడు రాడు, అరగంట కానీ రాడని ఆయన చెప్పేసేవాడు. ఆయనే చెప్పేసేవాడు, నేను వచ్చేసరికి నేను రాసుకున్నాను, నువ్వు అరగంట లేట్గా వస్తావని చెప్పి నేను రాసి పెట్టుకునేవాడు అక్కడ. అప్పుడు జరిసేది అట్లా. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు జరగవు, కొన్ని మనం వాడటానికి వీళ్ళే. అందుకని దేశకాలమాన పరిస్థితులను బట్టి పరాశరుడు చెప్పింది తప్పదు.
అవి చూసుకోవాల్సిందే. చెప్పేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. కౌన్సిలింగ్ చాలా డిఫరెంట్ మాట. ఇప్పుడు ఈ 249 256 ఏదో ఒక నెంబర్ చెప్పి 12 చేత ఏమోను భాగిస్తే రిమైండర్ ఎంత వస్తుంది, దాన్ని బట్టి కూడా ఆ ప్రాబ్లం అంటే ఏదైనా విషయం అవుతుందా? న్యూమరాలజీ వస్తుంది. న్యూమరాలజీ వాట్లా కేపీలోనే చెప్తారు కదా. కేపీలో అవేం లేవు, భాగించడానికి వచ్చేం లేవు. సబ్బుని తీసుకోవటమే అంతే, సలేదు. ఇంకోటి ఏంటంటే 108 లోపల చెప్పితే నవాంశ లగ్నం కింద తీసుకో, అది వేదిక్. 108 లోపల నెంబర్ చెప్పమని ఆ నెంబర్ని నవాంశ లగ్నం, ఇప్పుడు చార్ట్ వేసుకుని నవాంశ లగ్నం కింద పెట్టుకుని చెప్పటం, అది వేదికే. కేపీలో నెంబరింగ్ అంటే 249. అంటే ఇప్పుడు మళ్ళీ మనం చార్ట్ వేయకుండా ఇప్పుడు ఎవరైనా వచ్చారు అనుకోండి, అది అంతా వేరే న్యూమరాలజీ. 12 పెట్టి డివైడ్ చేయి, అది ఇది అది చార్ట్ వేయకుండా టైం చార్ట్ అని ఉంది. మీ గడియారం చూసి, ఇప్పుడు మీరు ఈ గడియారం చూసి ఇప్పుడు ఇంత అయింది, పెద్ద ముళ్ళు గంటల్లోనూ, అది రాసులు, చిన్న ముళ్ళు వేరే భావాల కింద అట్ట పెట్టుకుని క్లాక్ మూమెంట్ క్వశ్చన్స్ అని ఉన్నాయి, తెలిసి ఉంటుంది మీకు. అది ఆ క్లాక్ మూమెంట్ పెట్టి ఆన్సర్లు ఎట్టయినా చెప్పచ్చు, క్వశ్చన్ లేదు. అది చివరికి ఏంటంటే వినేవాడికి యోగం ఉండాలి, చెప్పేవాడికి అదృష్టం ఉండాలి, అంతే తేడా. ఇప్పుడు మీరు చాలా పుస్తకాలు రాశారు కదా, మీరు పుస్తకాలు అంటే రాయాలి అన్న చాలా ఏమి లేవు, 4 పుస్తకాలు రాశారు. అంటే ఇప్పుడు మీకు పుస్తకాలు రాయాలి అనేసి ఎందుకు అనిపించింది? ఎందుకంటే మామూలుగా అలవాటు ఏంటంటే, నేను బ్యాంకులో పనిచేసాను చెప్పా కదా, ట్రైనింగ్ సెంటర్లోనూ అక్కడ క్లాసులు వెళ్తే, మేము ట్రైనింగ్కి వెళ్ళినా గెస్ట్ లెక్చర్స్కి వెళ్ళినా ఒక హ్యాండ్ అవుట్ తీసుకెళ్ళాలి. హ్యాండ్ అవుట్ లేకుండా వెళ్ళాం. టాపిక్ ఇస్తారు, మేము ప్రిపేర్ అయిపోయి హ్యాండ్ అవుట్. మేము ట్రైనింగ్ కింద వెళ్ళినా కానీ మాకు హ్యాండ్ అవుట్ ఇస్తారు. అందుకని రిటర్న్ డాక్యుమెంట్ ఒకటి ఉండాలి ఆ సబ్జెక్ట్ మీద. ముందు ఇవ్వండి, తర్వాత ఇవ్వండి, ఎప్పుడన్నా అప్పుడే ఇవ్వాలి. క్లాస్ టైంలో మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి క్లాస్కి. అట్లా నేను క్లాసులు చెప్పినప్పుడల్లా ముందు రాసుకుని వెళ్ళేవాడిని. కాంటాక్ట్ క్లాసులు చెప్పి ఈ జ్యోతిష్యానికి వస్తే అట్లా నేను ఎంబీఏలో కూడా లెక్చరర్ చేశాను కనుక అప్పుడు కూడా ఇట్టగా నోట్స్ రాసేసే ఉండేవాడిని, అన్నీ రాసుకుంటూ చేసుకుంటాం. ఆ తర్వాత ఈ కాంటాక్ట్ క్లాసులు జ్యోతిష్యంలో కూడా ముందు నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అనమాట. ఆ రాయిదాక ఒక చోట ఆయన కేపీ క్లాసులు చెప్పమని చెప్పాడు ఆయన, అహ్మదాబాద్లో ఐకాస్ వాళ్ళకి. దానికి ఒక తయారు చేసాం 100 పేజీలు ఆయన గుజరాత్లో మార్పించుకొని ఆయన చేసుకుంటే అక్కడ 2 days బాగా నడిచింది. 2 days సెషన్స్ పెట్టాం. మళ్ళీ రెండోసారి పిలిచారు, మళ్ళీ వెళ్ళాం. అంతా అయినాక దాన్ని పుస్తకం కింద చేయాలని ఫస్ట్. మీరు 100 పేజీలు ఇంగ్లీష్లో రాసిస్తే వాళ్ళు గుజరాత్లో ట్రాన్స్లేట్ చేసుకున్నారు, అక్కడ లోకల్ లాంగ్వేజ్ కావాలని. తర్వాత ఆ ఇంగ్లీష్లో 100 పేజీలని ఏం చేసామంటే, మరీ నాకే సాటిస్ఫాక్టరీ లేదు, అన్ని ఆస్పెక్ట్స్ కవర్ కావట్లేదు అని చెప్పేసి అన్నీ కలిపి ఇటు కలిపి అన్నీ చేసేసి 200 పేజీ చేసి ఓ పుస్తకం తయారు చేసి ఫస్ట్ బుక్ రిలీజ్ చేశా. ఆ తర్వాత అందులో చదువుకుంటూ వచ్చేసి అదో రివైజ్ ఎడిషన్ చేసి దాన్ని ఇప్పుడు అదో 3rd ఫైనల్ ఎడిషన్ ఇట్లా వచ్చిందనమాట. ఏ బుక్ అంటారు ఇందులో? ఇది కేపీ అనే ముందు స్టెల్లార్ అస్ట్రాలజీ అనాల్సిందే. దీని కింద ఏంటంటే కింద యాజ్ పర్ కేపీ సిస్టమ్ అని ఉంటుంది, అవును, విత్ బేసిక్స్ ఆఫ్ వేదిక్ అస్ట్రాలజీ. ఇది ఇక్కడ యాజ్ పర్ కేపీ సిస్టమ్. ఇక్కడ ముందు విత్ కేపీ సిస్టమ్ అంటే ఇది స్టెల్లార్ సిస్టమ్, కేపీ సిస్టమ్ విత్ బేసిక్స్ ఆఫ్. ఇది లేనిదే కేపీ లేదు నా కాన్సెప్ట్. మీ కాన్సెప్టే కదా, చాలా మంది అదే చెప్తారు కానీ నమ్మరు. వాళ్ళు ఫ్యానటిక్గా ఉంటారు. ఫ్యానటిక్గా ఉండకూడదు. ఎస్ట్రాలజర్ ఎవడు ఫ్యానటిక్ కాకూడదు. నాదే గొప్ప అంటానికి లేదు కనుక ఇది లేనిదే దిస్ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ ది ఆఫ్ షూట్ ఆఫ్ ది వేదిక్ సిస్టమ్. అందుకని ఇది నేను హెడ్డింగ్లోనే పెడతా. పైన స్టెల్లార్ అస్ట్రాలజీ అనే పెట్టాలి, కేపీ అస్ట్రాలజీ అని పెట్టకూడదు. అది జనరిక్ నేమ్ అనమాట. స్టెల్లార్ అస్ట్రాలజీ అంటే జనరిక్ నేమ్, అది పెట్టాలి. ఈ స్టార్స్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే, వేదిక్ అస్ట్రాలజీకి మనకిను వెస్ట్రన్ అస్ట్రాలజీకి తేడా ఏమిటంటే, స్టార్స్ ఉండవు వెస్ట్రన్ అస్ట్రాలజీలో. అవును, ఉండవు. మన దగ్గర ఎందుకు ఉన్నాయి అంటే, స్టార్స్ ఆర్ ది రీజన్స్. కాన్సెప్ట్ ఆఫ్ రీబర్త్లో పూర్వజన్మ కర్మలు ఇక్కడికి వచ్చేదానికి స్టార్స్ కారణం. స్టార్స్లో స్టోర్ అవుతుంది. ఆ స్టార్స్లో స్టోర్ చేసిన చిత్రగుప్తుడు రాసిన దాని ప్రకారం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ లైఫ్లో బర్త్ చార్టు ఆ స్టార్స్లో ఆ ప్లానెట్లు ఉండగా జన్మ జరుగుతుంది. అందుకని స్టెల్లార్ బ్యాక్గ్రౌండ్ అనమాట. స్టార్స్ లేనిదే వేదిక్ అస్ట్రాలజీ లేదు. అందుకని అది వాళ్ళకి స్టార్స్ ఉండవు.
అవును, అందుకని స్టెల్లార్ అస్ట్రాలజీ జనరిక్ నేమ్. అదే కర్మ పోయిన జన్మలో చేసుకున్న దాన్ని బట్టే ఈ జన్మలో బర్త్ వస్తుందని. పోయిన జన్మలో మనం ఏ బర్త్లో ఉన్నామో అన్నది కేపీ సిస్టమ్ ప్రకారం చెప్పగలమా? అంటే పోయిన జన్మ మనము మానవులుగా పుట్టేమో లేదా 86 లక్షలు చెప్పడాలి ఏ సిస్టంలో అయినా చెప్పచ్చు, కానీ అది అంత పర్ఫెక్ట్ కాదు. నమ్మాల్సిందే తప్ప పుస్తకంలో రాసింది మటుకు ఎందుకు నమ్మాలి? నా పద్ధతి. ఇప్పుడు మీరు రాడికల్గా ఆలోచించాలి. చివరికి పుస్తకంలో రాశాడని మనం ఎందుకు నమ్మాలి? పెద్దవాడే రాశాడు, ఎవరో విష్ణుమూర్తి రాశాడని మనం చూసాము. విష్ణుమూర్తి ఎవరో అది కాదు. శాస్త్రం నమ్మేం బాగుంది, ప్రూఫ్ ఏమిటి మీకు? మీరు ఇక్కడికి మీరు బలానా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు అంటే ప్రూఫ్ ఉంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, దాని ప్రూఫ్ ఏమిటి? నమ్మాలి తప్ప. ఆ తర్వాత ఒకటి అదొక పాయింట్. అది కాక చెప్తాను నమ్మేం బాగుంది, ఏదో ఉంటాయి వాటి ఆర్గ్యుమెంట్లు, వాటి తర్కాలు వాటికి ఉంటాయి, బాగానే ఉంది. అది వేదికలో ఎక్కువ ఉంది చెప్పడానికి, కేపీలో తక్కువ. మనం ఏదో ఇప్పుడు తయారు చేసింది కానీ కేపీ గారు చెప్పలా ఒరిజినల్గా. కేపీ గారు చెప్పని వాటికి నేను పోను, నా పద్ధతి. ఎందుకంటే నేను అంత రీసెర్చ్ చేసే మనిషి కాదు, చేయగలిగిన మనిషి కాదు. చేసేవాళ్ళు ఉన్నారు. ఆయన ఈ సబ్బునాన్ని సబ్సబ్లాడు చేసుకుంటూ చెప్పారు. ఈ సిస్టమ్ని ఆయన బోల్డ్ మంది ఇప్పుడు మార్చారు. 4 స్టెప్ థియరీ అని, కుల్లా థియరీ అని, అన్నీ దీని నుంచే వచ్చినవే. దీన్ని వాళ్ళకి అర్థమైనట్టు నోట్స్ రాసుకుని దానికి ఒక సిస్టమ్ పెట్టారు. అది తప్పు కాదు, వాళ్ళు చేశారనే కాదంటల్లా. 4 స్టెప్ థియరీలు ఇవన్నీ కూడా ఆ పద్ధతిలో స్టూడెంట్స్కి అలా అర్థమవుతుంది, వాళ్ళు రాసుకున్నారు, రాశారు. అది తప్పులేదు. అది ఫాలో అయితే అది ఫాలో అవ్వండి. నేను డైరెక్ట్ కేపీ 6 రీడర్స్ చెప్పినవే నేను ఫాలో అవుతా. అందులో చెప్పకపోతే చెప్పలేదంట. ఇప్పుడు మ్యారేజ్ కంపాటిబిలిటీ ఉంది, కేపీ గారు చెప్పలేదు అక్కడ, కానీ ఇప్పుడు చాలామంది చెబుతున్నారు కేపీ ప్రకారం కంపాటిబిలిటీ బాగాలేదంట. అసలు కేపీలో ఎవడు చెప్పాడు? ఆయన చెప్పలా. ఆయన నెంబర్ 4 రీడర్ తీస్తే వేదిక అస్ట్రాలజీలో కంపాటిబిలిటీ గురించి 30-40 వేలు రాశాడు. అంతే, కేపీలో ఎందుకు చెప్పలేదు? ఆయన చెప్పలేదు. ముందు వేదికలో ఇలా ఉందనేసే రాశారు. నేను అన్నిటికీ రాశాడు టాపిక్లకి, అది చెప్పలా. అవును. మరి ఇప్పుడు ఎట్లా వచ్చింది వీళ్ళకి? చేయొచ్చు, మహానుభావులు చేస్తారు, అది కాదు. నేను ఒప్పుకోను, నా వల్ల కాదు. నేను కంపాటిబిలిటీకి వస్తే మీరు నేను వేదికే చూస్తా, నేను డివేట్ కాను. అట్లాగే ముహూర్తం, మీరు ముహూర్తం పెట్టి తీసుకెళ్తే కేపీ సిస్టమ్ ప్రకారం ఇది బాగాలేదంటే కేపీలో ముహూర్తంలో ఆయన ఎప్పుడు చెప్పలేదు. కేపీలో ముహూర్తం అన్నది నాకు కూడా తెలియదు. లేదు, చెప్పలే, ఆయన చెప్పలా, వీళ్ళు పెడుతున్నారు ఇప్పుడు కొత్త ప్రయోగాలు. ఏం చేస్తాం, మహానుభావులు అంతే. పెట్టండి, సరే మంచిదే, మనకి సంబంధం లేదు. ఇంట్లో కొన్ని ఒరిజినల్ చెప్పిందే చెప్పాలి, అంతేగాని మీరు లేనిది మీరు మొదలెట్టి రాస్తామంటే రాయండి. మీరు గొప్పవాళ్ళు అయితే మంచిదే, సంఘానికి మేలు జరిగితే కాదంటలా, కానీ దాన్ని మిస్లీడ్ అయిపోవద్దు. కొన్ని లేనివి ఉన్నాయన్నమాట. అట్లా ఇట్లాగే ఇప్పుడు ఇంకా ఏమొస్తుందంటే చాలా ఉంటాయి ఇటువంటి చెప్పుకోవటాల్లో, ఈ రకాలుగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మోడల్ బర్త్ చార్ట్స్ అనేసి ఇది సిరీస్ వాల్యూమ్ 1 అని రాశారు. ఇది ఏమిటంటే ఇక్కడ ఏమొస్తుందంటే మోడల్ చార్ట్స్ అని ఎందుకు పెట్టానంటే ఇప్పుడు మస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ ప్రొఫెషన్ అనేవి చాలా ఇప్పుడు అవసరమైనవి. సరే, అందరూ కేపీ కావాలంటే అందరికీ స్టూడెంట్స్కి అర్థం కావు, వేదిక కూడా కావాలి. క్లాసులు నేను కూడా చెప్పాను. దీంట్లో వచ్చేసేసింది ఏమిటంటే ఒక చార్ట్, ప్రొఫెషన్ ఏం చేస్తాడు మా అబ్బాయి, మా అమ్మాయి కానీ అట్లా చదువు ఏం చదవాలి, ఇది పెద్ద ప్రశ్నలు ప్రతి వాళ్ళకి అన్నమాట. దీనికి ఎలా అనాలిసిస్ చేయాలి అంటే కొన్ని మోడల్ చార్ట్లు చూసుకోవటం మనకు అలవాటు. ఇందులో ఏం చేశారంటే మోడల్ చార్ట్స్ కొన్ని అలాట్ చేసి పెట్టాం. పైలట్సు, డాక్టర్సు, ఇంజనీర్సు, కంప్యూటర్ ఇంజనీర్సు, ఆ తర్వాత వెటర్నరీ డాక్టర్ దొరకవు మీకు హారోస్కోపులు. అవును, అవి పైలట్స్ అందరూ దొరకరు. అవి కొన్ని చేసి పెట్టా అనమాట. ఇట్లా ఎస్ట్రాలజర్స్ అని, దీంట్లోనే ఇంకా మెడికల్ రాయాలి. ఇది వాల్యూమ్ అని పెట్టా, పొరపాటున వాల్యూమ్ అని పెట్టి ఆశ కొద్దీ ఇంకో వాల్యూమ్ రాద్దామని రాయలేకపోయాను. అంటే ఇప్పుడు ఈ బుక్ మీరు వేదిక్ సిస్టంలో రాశారా? వేదికే, కంప్లీట్ వేదికే. ఒక చార్ట్ తీసుకుని రాశా అనమాట. వేదిక చేస్తాం. ఇందులో బెస్ట్ పాయింట్ ఏంటంటే కంప్యూటర్ ఇంజనీర్స్ మీరు తయారు చేస్తే వాడు బిల్ గేట్స్ కదా కంప్యూటర్ వాడితో ఇక 5-6 ఉన్నారు కంప్యూటర్ ఎక్స్పర్ట్స్. అసలు కంప్యూటర్ వరల్డ్ అంతా మొత్తం స్టార్ట్ చేసిన వాళ్ళు 5-6 1954-55లోనే పుట్టారు.
అప్పుడు ప్లానెటరీ కాన్ఫిగరేషన్ తీసుకుంటే అక్కడ యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో కూడా కలుపుతాం. ఆ టిపికల్ కాంబినేషన్లో ఆయన పుట్టారు చూడండి వాళ్ళు. వాళ్ళతో వచ్చేది రెవల్యూషన్. అదొక రీసెర్చ్ పాయింట్ అనమాట. అక్కడ ఆ క్లానిఫికేషన్స్ అట్లా వస్తుంటాయి. ఇది ఒక యుగానికి అట్లా వచ్చారు. అట్లాగే ఇందులో అన్నీ వేదిక మీదే రాశాను. ఇంకా రాయాలని ఉంది కానీ అక్కడ ఆగిపోయింది. అది రెట్రోగ్రేడ్ ప్లానెట్ అని ఒక బుక్ రాశారు. ఇది ఒక టాపిక్ కూడా వక్ర గ్రహాలు అనేది ఒక టాపిక్ అవుతుంది అనమాట. వక్రగ్రహం అనేది అసలు ఏమిటి, గ్రహం వక్రిస్తుందా నిజంగా గ్రహం వక్రిస్తే ఏమవుతాం, మన అందరం తల్లి గర్భంలో వెళ్ళిపోవాలి, తల్లి జగన్మాత దగ్గరలో వెళ్ళిపోవాలి. నిజంగా గ్రహం వక్రిస్తే. నిజంగా గ్రహం వక్రించదు. భూమి నుంచి చూస్తుంటే అది వక్రించినట్టు కనిపిస్తుంది విత్ రిఫరెన్స్ టు ఎర్త్ అనమాట. కానీ నిజంగా వక్రించదు. కానీ దానికి ఎస్ట్రాలజికల్ వాల్యూ ఉందా, ఉన్నది అని మన క్లాసికల్ ఎస్ట్రాలజర్సే చెప్పారు. అంటే ఈస్ ఎన్ ఎస్ట్రానామికల్ ఇల్యూజన్ బట్ ఎస్ట్రాలజికల్ ట్రూత్. ఎస్ట్రాలజికల్ ఇన్ఫ్లుయెన్స్ బాగుంది. అంటే ఏమవుతుంది, వక్రగ్రహం ఇట్ ఈజ్ వక్ర టైంలో ఇట్ ఈజ్ అవే ఫ్రమ్ సన్, సో ఇట్ బిహేవ్స్ ఇండిపెండెంట్లీ. మామూలుగా ప్రతి గ్రహం సన్ దగ్గర నుంచే పవర్ తీసుకుంటుంది. ఆ సన్ కంబస్ట్ అంటాం, సన్ పవర్లో ఉంటుంది. ఈ వక్రగ్రహం లెస్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ సన్. అందుకని ఒరిజినల్గా ఇప్పుడు మార్స్ ఉన్నాడు. మార్స్కి ఒక ఒరిజినల్ లక్షణం ఉంది. ఎంతసేపు సన్ దగ్గర ఉన్నప్పుడు అది స్నబ్ అయ్యే ఉంటుంది. స్నబ్ దూరం కలగానే మార్స్ రౌద్రం బయటకు వస్తుంది. వాడి ఒరిజినల్ రూపం బయటకు వస్తుంది, తోకదాడిస్తాడు. అట్లా మార్స్ వక్రించినప్పుడు ఒరిజినల్ రౌద్రం బయటకు వస్తుంది. అందుకని ఆ మార్స్ వక్రించిన వాడి జన్మ దాంట్లో వాడికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఆ జాతకుడికి మార్స్ ఈజ్ ఫర్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ ఫ్లక్చుయేటింగ్ అన్నాం. ఇంతే సింపుల్. రిటార్డెడ్ ప్లానెట్ ఏం చేస్తుంది, మార్స్ రిటార్డెడ్, ఎనర్జీ లెవెల్స్ ఆర్ ఫ్లక్చుయేటింగ్, ఫినిష్. జూపిటర్ విశుద్ధ చక్రానికి ఫిల్టరేషన్. విశుద్ధ చక్రం ఫిల్టర్స్, జూపిటర్ ఫిల్టర్స్ రైట్ అండ్ రాంగ్. జూపిటర్ వక్రించి ఉంటే రైట్ అండ్ రాంగ్ ఫిల్టరేషన్ ఈజ్ అనేబుల్ టు డూ. అది అనమాట వాళ్ళ లక్షణం. ఇట్లా అన్ని రకాలు ఉన్నాయి. ఇది మనకి క్లాసికల్ ఎస్ట్రాలజర్స్ దశావస్థల్లో భీతావస్థ, వక్రీ అవస్థ అన్నీ చెప్పారు. మరి అప్పటి నుంచి ఉంది. కానీ అప్పుడు ఎందుకు వాడలేదు, అప్పుడు ఇంటర్ప్రిటేషన్లో అప్పుడు ఇప్పుడు వాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాంప్లికేషన్ ఎక్కువైంది, లైఫ్ కాంప్లికేషన్స్ ఎక్కువైనాయి. కాంపిటీషను అండ్ కాంప్లెక్సిటీస్ లైఫ్లో, హ్యూమన్ లైఫ్లో ఇప్పుడు ఎక్కువైనాయి. అప్పుడు ఉద్యోగాల కల్లా ఎవడికి కనిపిస్తే వాడు తినేవాడు. మీ ఇంట్లో చెట్లు జామకాయలు కోసుకున్నా మీరేమన్నారు, మా ఇంట్లో కోసుకున్నా మేమేమన్నాం, సంతోషించేవాళ్ళం. అవును. ఇప్పుడు అట్టా కాదు, డబ్బులు ఇమ్మంటారు అండి. ఇప్పుడు అట్టా కాదు. అందుకని కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యేసరికి ప్రతి గ్రహాన్ని తూచే తప్పకుండా వక్రించి ఉందా ఏముందా చూడాలి. ఈ వక్రించే ముందు డైరెక్ట్ యాక్షన్ ముందు స్తంభన ఒకటి ఉంటుంది. అవును. ఆ స్తంభని మోర్ ఇంపార్టెంట్. కుజుడు స్తంభించాడు అంటే బ్లడ్ ప్రెషర్ అయిపోతుంది. ఎపిలెప్సీ పేషెంట్స్కి కోమాకి వెళ్ళిపోతారు. అట్లా ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అందుకని రెట్రో ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ మోర్ ఇన్ ది ప్రాక్టికల్ ఎస్ట్రాలజీ. అది చూడవాలి. దానికి ఒక ప్రత్యేకంగా ఒకసారి ఏదో సమస్య ఎక్కడో పిలిచారు నన్ను, దానికి వాళ్ళకి రాయాల్సి ఒక ఆర్టికల్ రాయాల్సి వచ్చేది, కొత్త ఆర్టికల్ రాశా. అప్పుడు ఐ థింక్ ఇది అరౌండ్ 2010లోనో 12లోనో అక్కడ రాశా. ఒకటి ఇది రెట్రో ప్లానెట్ ఒకటిను, రాహుకేతులకు ఒకటి, రెండింటికి ఒకటి, ఢిల్లీ ఒకటి, కటక్లో ఒకటి, 2 రోజులు రాసా. ఇది ఎక్కడ రాసానో గుర్తులేదు. ఇది అప్పుడు ఆర్టికల్ మీద నేను రాసుకుని పెట్టుకున్నాను. అక్కడ అయిపోయింది, చెప్పేసాము, వచ్చేసాం. ఆ తర్వాత దాని మీద వర్క్ చేసి నేను ఏ పార్టీ వర్క్ చేసినా ఆ రెట్రో ప్లానెట్ ఎక్కడ చూస్తాను. కొన్నాళ్ళకి మళ్ళీ ఒకటి రాయాలనిపించింది. అందులో ఈ పుస్తకాన్నిట్లో నాది విత్ మోడల్ చార్ట్స్ ఉంటాయి. మోడల్ చార్ట్ అనాలిసిస్ ఇస్తాను, 40 చార్ట్ల అనాలిసిస్ ఇచ్చాం. అట్లా ఇప్పుడు మామూలుగా అయితే ఈ గురువు కానీ శుక్రుడు కానీ వక్రిస్తే మూఢమి అంటారు కదా, అప్పుడు పెళ్లి వక్రించడం కాదు, అవి కంబస్ట్ అయితే. గురుడు శుక్రుడు రవితో కంబస్ట్ అయితే అది అంటాం, వక్రించడం కాదు. వక్రించడం అవే ఫ్రమ్ సన్ అన్నమాట. అవును. అంటే ఏ ప్లేస్లో ఉంటే వక్రించింది దాని డిగ్రీలు ఉన్నాయి. సూర్యుడి నుంచి ఇంత డిగ్రీలో ఈ గ్రహం ఉంటే వక్రిస్తుంది, ఇన్ని డిగ్రీలో ఈ గ్రహం ఉంటే మళ్ళీ త్యాగం చేస్తుంది, అన్ని డిగ్రీస్ ఉన్నాయి. ఆ డిగ్రీ డిస్టెన్స్కి వెళ్ళినప్పుడు డిగ్రీస్ వస్తాయి. ఆ తర్వాత ఏంటంటే ఇంకోటి మీకు ఇక్కడ వక్రం దగ్గర
వక్రచాగం అయిపోతుంది, స్టాగ్నేషన్ అవుతుంది, వక్రీస్తూ. ఈ అసలు మెయిన్ పాయింట్ ఎందుకు వస్తుంది అంటే ఈ తేడా, ఈ గ్రహాలన్నీ ఒక్కొక్క చక్రం మీద పనిచేస్తాయి. సహస్రాచారం వదిలేసి ఆగ్నేయచక్రం నుంచి మూలాధారం దాకా ఒక్కొక్క చక్రం మీద ఒక్కొక్క గ్రహం పనిచేస్తుంది. ఆ పర్టికులర్ గ్రహం వక్రించినప్పుడు విశుద్ధ చక్రం మీద గురుడు పనిచేస్తాడు. గురుడు పని వల్ల ఆ గురువు అయ్యేసరికి గురువు వక్రిస్తే విశుద్ధ చక్రం పని ఏంటి, ఫిల్టరేషన్, రైట్ అండ్ రాంగ్. ఈ రైట్ అండ్ రాంగ్లో తప్పుతాడు, ఆ ఫంక్షన్స్లో తప్పుతుంది అని అన్నమాట. అట్లా అది అందుకని ఉంటుంది. అందుకని గురుడు మూఢం వేరు, అది మూఢం వేరు, ఇది వేరు. అట్లా దీనికోసం ప్రత్యేకంగా ఒకటి రాయాల్సి వచ్చింది. ఇంకా రాహుకేతుల మీద కూడా రాయాలి, ఇంకా చాలా ఉంది రాహుకేతుల మీద కూడా. అది ఇది తెలుగులో, ఆ ఇంగ్లీష్ దానికే ట్రాన్స్లేషన్. అంటే 3 పుస్తకాలు ఇంగ్లీష్లో రాసి ఇది తెలుగులో రాశారు. ఇది తెలుగులో మొదట కేపీ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ అందరూ తెలుగులో అడుగుతున్నారు, వాళ్ళ తెలుగులో చెప్తూ ఉంటాం, అంతా చేస్తాం. ఈ పుస్తకం రూపంలో ఈ ఇంగ్లీష్దే ట్రాన్స్లేషన్. అది అంటే ఇప్పుడు ఈ స్టెల్లార్ ఆస్ట్రాలజీ ఉంది కదా, ఇది దీనికి ట్రాన్స్లేషన్, దాని ట్రాన్స్లేషనే ఇది. దాని ట్రాన్స్లేషన్ యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్లేషన్ అంతే, యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్లేషన్. సేమ్ చార్ట్స్, చార్ట్స్ కూడా అవే వాడాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్లేషన్, లైన్ టు లైన్, క్వశ్చన్ లేదు. అది నేనే రాయాలి, నేనే రాశాను అనమాట. ఇంకోళ్ళు రాస్తే నాకు నచ్చదు. అవును, ఎందుకంటే ఇంగ్లీష్ మీరు రాశారు కాబట్టి తెలుగు కూడా మీరు రాస్తేనే దానికి న్యాయం చేకూర్చిన వారు అవుతారు. కానీ ఇది ప్రత్యేకంగా కేపీకి రాసాం అంతే తెలుగులో. ఎందుకంటే ఈ కేపీ తెలుగులో రాయడానికి కూడా కారణం ఏంటంటే, మా గురువుగారు పుణ్యేశ్వరరావు ఇంగ్లీష్లో పుస్తకం రాశాడు క్లాస్ రూమ్కి. ఇందులో సగం పుస్తకం ఉంటుంది. అది దాన్ని నేను అక్కడ స్టూడెంట్స్కి తెలుగులో నేనే ట్రాన్స్లేట్ చేసి ఇచ్చా. అప్పటి నుంచి ఆ తెలుగులో రాయాలని, దానికంటే ఇది పెద్ద పుస్తకం రాయాలని. ఇందులో చార్ట్స్ ఉంటాయి, మోడల్ చార్ట్స్, ప్రతి దానికి ఒక చార్ట్ ఉంటుంది. అట్లా అందుకని అది తెలుగులో రాశాను అనమాట. అది చాలా ధన్యవాదాలు గురువు గారు, చాలా మంచి విషయాలు చెప్పారు కేపీ ఆస్ట్రాలజీని గురించి.